ప్రవీణ్ కుమార్ దామెరా ఫ్రమ్ ప్రవీణ్ టాక్స్. మీకోసం 12 టెన్సెస్ ఒకే దగ్గర టేబుల్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కనుక కొంత కాన్సన్ట్రేట్ చేసి ఒక నోట్స్ పెట్టి కంప్లీట్గా రాస్తూ వింటూ ఈ వీడియో కనుక కంప్లీట్ చేస్తే కనుక స్కిప్ చేయకుండా ఇంగ్లీష్ పైన చాలా గొప్ప పట్టు వస్తుంది. అండ్ మీరు నమ్మండి, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకు అనంటే 12 టెన్సెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంతటికీ కూడా టెన్సెస్ అనేది ఒక హార్ట్ లాంటిది అని చెప్పుకున్నాం కదా. మరి అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ టెన్స్, యూసేజ్, కీవర్డ్స్, వర్బ్ స్టైల్, హెల్పింగ్ వర్బ్ యూసేజ్, ఎగ్జాంపుల్స్, ఇన్ని రకాలుగా ఒకే టేబుల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వినండి, మీకు మంచి పట్టు వస్తుంది ఇంగ్లీష్ పైన. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీరే మెసేజ్ పెడతారు, మీరే చెప్తారు, సార్ నిజంగా సార్ ఇంత ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్లో అంటే నిజంగా సార్ చాలా ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి మీరే చెప్తారు. ఓకేనా? మనకు కావాల్సింది దానికి కొంత ఓపిక, సహనం, అంతే. ఓకే, చూడండి, మనకి ఇక్కడ టెన్స్, ఈ కాలంలో ఆల్ టెన్సెస్ రాశాను. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో 12 టెన్సెస్ మనకి ఈ కాలంలో ఉన్నాయి. నెక్స్ట్ కాలం ఏం తీసుకున్నాను అంటే, మరి ఈ టెన్స్ యొక్క యూసేజ్ ఏంటి, మనకు స్పోకెన్లో ఆ టెన్స్ ఏ విధంగా వాడతాము అనేది ఇక్కడ తీసుకున్నాను. ఓకేనా? చూడండి, యూసేజ్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది ఇక్కడ రాశాను. అంటే టెన్స్ తర్వాత వెంటనే రాస్తే మీకు అర్థమవుతుంది ఆ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తారని. ఓకేనా? చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎక్కడ యూసేజ్ ఏంటంటదండి, ప్రతిరోజు చేసే పనులు, విశ్వవ్యాపిత సత్యాలు, కొటేషన్స్, ఇవన్నీ చెప్పడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అది ఎక్కడ యూజ్ చేస్తారు అనంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉండే పని. ఓకేనా? అలాగా ఇక ఫుల్ డీటెయిల్స్ ఇచ్చుకుంటూ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఓకేనా? రైట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఫస్ట్ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అనేది తెలుసుకోవాలి. ఓకేనా? ఎక్కడ యూజ్ చేస్తారు అనంటే ప్రతిరోజు చేసేటువంటి పనులు, ప్రతిరోజు మనం డైలీ లైఫ్లో డైలీ హ్యాబిచువల్గా చేస్తూ ఉంటాం కదా, ఆ పనులను సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తారు. అంటే ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను, ఓకే, టీ తాగుతాను, భోజనం చేస్తాను, మా ఫ్రెండ్ని కలుస్తాను, లేకపోతే కాలేజ్కి వెళ్తాను, లేకపోతే బిజినెస్కి వెళ్తాను, లేకపోతే షాప్కి వెళ్తాను, ఇలాగ ఒక పని చేస్తాను అని చెప్పడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తారు. అంటే చేయబోతాను కాదు, చేసేసాను కాదు, జస్ట్ చేస్తాను అంతే. కొన్నిసార్లు సమయం కూడా చెప్పం దీనికి, జస్ట్ చేస్తాము అంటాం అంతే. ఓకేనా? దానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాము. ఓకేనా? చూడండి, ఇక్కడ ప్రతిరోజు చేసేవి. ఓకేనా? అలాగే విశ్వవ్యాపిత సత్యాలు చెప్పడానికి కూడా ఈ టెన్స్ యూజ్ చేస్తాం. విశ్వవ్యాపిత సత్యాలు అంటే ఏంటి? యూనివర్సల్ ట్రూత్స్ అంటారు. ఎప్పుడూ మారకుండా ఒకే విధంగా ఉన్న వాటిని విశ్వవ్యాపిత సత్యాలు అంటారు. ఓకే? ఎలాగా? ద ఎర్త్ ఈజ్ రౌండ్, ఓకే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద స్కై ఈజ్ బ్లూ, ఇలాంటివి మారతాయా? మారవు కదా. సో వాటిని విశ్వవ్యాపిత సత్యాలు అంటారు. ఓకే? వాటిని కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాము. ఎందుకంటే ఎప్పుడూ కూడా మారనటువంటివి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్పబడాలి. దానికి కాలాలు ఉండవు, ఎందుకంటే మారదు కదా. అలాగా, రైట్. అలాగే కొటేషన్స్ కూడా మారవు కాబట్టి ఒకరు చెప్పిన కొటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద గారు అంటారు ఏమని, అరైజ్ అండ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అంటారు. అరైజ్ అవేక్ అంటే అలాగే ఉండాలి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ V1 అంతే. ఇక అరైజ్డ్, అవేక్డ్, అవోక్ ఇలాంటిగా ఉండదు. ఎందుకు అనంటే వాటికి కాలాలు ఉండవు కాబట్టి, ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి. ఓకేనా? రైట్. సో అలాగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ప్రతిరోజు డైలీ హ్యాబిచువల్గా చేసే పనులు జస్ట్ చేస్తాను అని చెప్పడానికి యూజ్ చేస్తారు. అలాగే యూనివర్సల్ ట్రూత్స్కి యూజ్ చేస్తారు, అలాగే కొటేషన్కి కూడా యూజ్ చేస్తారు. ఓకేనా? సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాటికి యూజ్ అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ కాలంకి వెళ్దాం. చూడండి, కీవర్డ్స్, రైట్. మరి ఇప్పుడు ప్రతిరోజు చేసే పనులు కదా, వాటికి కీవర్డ్స్ ఏమై ఉంటాయంటే, కీవర్డ్స్ అంటే ఏమో కాదు, టైమింగ్సే. అంటే అవి ఎప్పుడు చెప్తారు
అనేది అంతే. ఓకేనా? సెంటెన్స్ చివర మనకు ఆ టైంకి కావలసిన విధంగా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? డైలీ, యూజువల్లీ, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఇలాగా. అంటే హ్యాబిచువల్గా అలవాటు ప్రకారంగా ప్రతిసారి చేసేటివి కదా, ప్రతిసారి చేసేటివి కదా. కాబట్టి టైమింగ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? అంటే మీరు ఈ టైమింగ్స్ని బట్టి కూడా ఏ టెన్స్ అనేది చెప్పొచ్చు మీరు. చూడండి, డైలీ, యూజువల్లీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ అంటే ప్రతిసారి అన్నట్టు వస్తుందా? దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని తెలుస్తుంది. ఎందుకు అంటే ప్రతిసారి హ్యాబిచువల్గా చేసేటివి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తాం కదా, ఆ విధంగా అన్నమాట. రైట్? ఓకే, నెక్స్ట్ కాలంకి వెళ్దామా? మరి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తారనేది తెలుసుకున్నాము, కీవర్డ్స్ ఏంటో తెలుసుకున్నాము, వర్బ్ స్టైల్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా, చాలా ఇంపార్టెంట్ వర్బ్ స్టైల్ తెలుసుకోవడం. ఓకేనా? వర్బ్ స్టైల్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మనం బేసిక్స్లో నేర్చుకున్నాం. ఓకే, ఇదే మన ప్రవీణ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్స్ ఉన్నది. అంటే ఎపిసోడ్ నెంబర్ 1, 2 ఆ బేసిక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని. ఓకేనా? మీకోసం మరొకసారి చెప్తున్నా, పనిని చేసేటువంటి వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు, ఏదైతే పని చేస్తుందో అది సబ్జెక్ట్ అవుతారు. ఓకేనా? ఏ పని అయితే చేయబడుతుందో అంటే ఆ పనిని ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో అది ఆబ్జెక్ట్ అనబడుతుంది. ఓకేనా? ఆ పని ఏమై ఉన్నది అనేది ఆబ్జెక్ట్ అనబడుతుంది. ఓకేనా? ఇక మధ్యలో ఉండేది వర్బ్. వర్బ్ అంటే క్రియ, ఆ పని ఏంటి అనేది వర్బ్. ఓకేనా? రైట్, సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. ఇది దేని యొక్క వర్బ్ స్టైల్? చూడండి, వర్బ్ స్టైల్ అన్నాను. ఓకేనా? ఆల్ టెన్సెస్కి ఒకే వర్బ్ స్టైల్ అట్లేం ఉండదు. ప్రతి ఒక్క టెన్స్కి దాని వర్బ్ స్టైల్ వేరుగా ఉంటుంది, అది గమనించాలి. మనకి మొత్తం టెన్సెస్ ఎన్ని ఉన్నాయి? 12 టెన్సెస్ ఉన్నాయి. 12 టెన్సెస్కి 12 వర్బ్ స్టైల్స్ ఉంటాయి. ఓకేనా? వాటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకు అనంటే ఆ వర్బ్ స్టైల్ తెలిసిందనంటే సెంటెన్స్ మనం ఫ్రేమింగ్ చేయొచ్చు ఈజీగా. వర్బ్ స్టైల్ అంటే కొత్తగా ఉంది పదం అనుకోకండి, సెంటెన్స్ యొక్క ఫ్రేమింగే. సెంటెన్స్ ఈ విధంగా ఫ్రేమ్ చేయాలి అని దాని అర్థం, అంతే. ఓకేనా? రైట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఒక సెంటెన్స్ రాయాలంటే ఈ విధంగా ఫ్రేమ్ చేయాలి అని అర్థం, అంతే. ఫస్ట్ సబ్జెక్ట్ పెడదాము, తర్వాత వర్బ్ రాస్తాం, తర్వాత ఆబ్జెక్ట్ రాస్తాము, అలాగని అర్థం. ఓకేనా? ఇక ఇప్పుడు తెలిసింది కదా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ స్టైల్ ఏంటి? సబ్జెక్టు, వర్బ్ 1, ఆబ్జెక్ట్. ఓకే, ఇంకొక విషయం చెప్తున్నాను, సబ్జెక్టు ఆబ్జెక్టు అన్నిటికి ఉంటవి. ఓకేనా? దాదాపుగా ఈ వర్బ్ స్టైల్స్కి అన్నిటికి ఉంటవి. ఓకేనా? ఇక మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినవి వేటిపైన అనంటే వర్బ్ పైన, హెల్పింగ్ వర్బ్స్ పైన, అంతే. ఓకేనా? వర్బ్ పైన, హెల్పింగ్ వర్బ్స్ పైన, వీటిపైనే కాన్సన్ట్రేట్ చేయండి. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నిటికి ఉండేవే. క్లియర్? రైట్, నెక్స్ట్ కాలంకి వెళ్దామా? మరి చూడండి, హెల్పింగ్ వర్బ్ యూసేజ్. అయితే ఒక సెంటెన్స్ని నెగటివ్లో కాదు, లేదు అని చెప్పడానికి హెల్పింగ్ వర్బ్ అవసరం అవుతుంది మనకి. ఓకేనా? ఒక సెంటెన్స్ని కాదు, లేదు అని చెప్పడానికి హెల్పింగ్ వర్బ్ మనకు అవసరం అవుతుంది. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ తరువాత నాట్ అనేది చేరిస్తే నెగటివ్ అవుతుంది ఆ సెంటెన్స్. హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తే క్వశ్చన్ అవుతుంది ఆ సెంటెన్స్. అన్నిటికీ అంతే ఇక ఇంగ్లీష్లో. ఓకేనా? కాబట్టి మరి హెల్పింగ్ వర్బ్ గురించి కూడా తెలుసుకోవాలి కదా, అందుకని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడ రాశాను. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏ విధంగా ఏ సబ్జెక్ట్స్కి యూజ్ అవుతాయి అనేది కూడా ఇక్కడ మనం రాసుకున్నాము. చూడండి, డూ, డస్. ఓకేనా? ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ప్రతి ఒక్క టెన్స్కి ఏ విధంగా అయితే వర్బ్ స్టైల్స్ ఉన్నాయో, అంటే ప్రతి ఒక్క టెన్స్కి ప్రతి ఒక్క వర్బ్ స్టైల్ ఏదైతే ఉందో ఇలాగ 12 రకాలుగా హెల్పింగ్ వర్బ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ప్రతి ఒక్క టెన్స్కి దాని వేరువేరుగా హెల్పింగ్ వర్బ్స్ కలిగి ఉంటుందన్నమాట. రైట్? ఓకే, సో అలాగా డూ, డస్ అనేటివి ఏ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్? సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్. గుర్తుంటాయి కదా, బాగా గుర్తుంచుకోండి. డూ, డస్ అనేటివి సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్స్. ఓకేనా?
రైట్. మరి ఏ హెల్పింగ్ వర్బ్ ఏ సబ్జెక్ట్కి యూజ్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. డూ అనేది ఐకి యూజ్ అవుతుంది, వీకి యూజ్ అవుతుంది, యూకి యూజ్ అవుతుంది, దేకి యూజ్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఐ డూ దిస్ వర్క్, నేను ఈ వర్క్ చేస్తాను. ఓకే. ఐ డు నాట్ గో దేర్, ఐ డోంట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళను. ఐకి డూ వస్తుంది కదా, వి డూ వస్తుంది, యూ డూ అనొచ్చు, దే డూ అనొచ్చు. కానీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వస్తే కనుక డూ అనొద్దు, డజ్ అనాలి, డజ్. ఓకేనా? రైట్. ఎందుకు అనంటే దానికి ముందు థర్డ్ పర్సన్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. థర్డ్ పర్సన్ అంటే ఓకేనా? ఓకే. మనకు బేసిక్స్లో చెప్పాను, అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒక ఎపిసోడ్ సపరేట్గా ఉంది, అది చూస్తే మీకు అర్థమవుతుంది, క్లారిటీ మొత్తం అక్కడ ఉంది. కానీ మీకోసం ఇక్కడ మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను. రైట్? ఓకే. ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే ఏంటి, ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దామా. మరి ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి, ఈ రెండు ఫస్ట్ పర్సన్స్ అవుతాయి. సెకండ్ పర్సన్ అంటే యు, సెకండ్ పర్సన్ అవుతుంది. థర్డ్ పర్సన్ అంటే ఈ మూడు కాక మిగతావన్నీ థర్డ్ పర్సనే. హీ, షీ, ఇట్, దే, పీపుల్, టైగర్, వాట్ ఎవర్, ఇక ఎవరిని దేనిని సంబోధించిన థర్డ్ పర్సనే అవుతుంది. అచ్చా, ఎందుకు అవుతాయి ఇలాగా అనేది చెప్తాను. ఐ, వి అనేది ఫస్ట్ పర్సన్ ఎందుకైంది అని అంటే, మాట్లాడే వాళ్ళు ఫస్ట్ పర్సన్స్ అవుతారు ఎప్పుడైనా. స్పీకర్స్ ఆర్ ఫస్ట్ పర్సన్స్ ఆల్వేస్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను అంటున్నా, మరి మాట్లాడేవాడే కదా ఫస్ట్ పరిగణించాల్సింది, వాడినే కదా ఫస్ట్ పరిగణించాల్సింది. కాబట్టి ఐ అంటే ఫస్ట్ పర్సన్. ఓకేనా? వి అన్నా కూడా మా వైపు ఎక్కువ మంది ఉంటే వి అంటాం, అంటే మాట్లాడే వైపు నుండే కదా, మరి వాళ్ళనే కదా ఫస్ట్ పరిగణించాల్సింది. కాబట్టి ఫస్ట్ పర్సన్స్ అవుతారు వాళ్ళు కూడా. మరి ఐ, వి మాట్లాడుతుంటే వినేవాళ్ళు ఎవరవుతారు? యూ. యూ అంటే మన ఎదుటిన్న వ్యక్తే కదా, అంటే వినేవాడు అన్నట్టే కదా. కాబట్టి వినేవాడిని ఫస్ట్ పర్సన్గా ఎందుకు పరిగణిస్తాము, సెకండ్ పర్సన్గా పరిగణిస్తాం, కన్సిడర్ చేస్తాం. అవునా? ఎస్. సో యూ అనేది సెకండ్ పర్సన్ అయింది. అందుకే ఇదంతా ఎక్స్ప్లెనేషన్, చాలామందికి తెలియదు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని అంటారు, ఏదో బట్టి అలా నేర్చుకుంటారు తప్ప ఎందుకు అనేది తెలియదు. ఓకేనా? సో వినేవాడు ఎప్పుడు సెకండ్ పర్సన్, యూ అనేది సెకండ్ పర్సన్. ఇక ఐ, వి అండ్ సెకండ్ పర్సన్ యూ, ఈ ఇద్దరు ఎవరి గురించి అయితే మాట్లాడతారో, ఏ విషయం గురించి అయితే మాట్లాడతారో అది థర్డ్ పర్సన్ అవుతుంది, వారు థర్డ్ పర్సన్ అవుతారు. అంతే. ఓకేనా? మాట్లాడేవాడు ఫస్ట్ పర్సన్ ఐ, వి, వినేవాడు సెకండ్ పర్సన్ యూ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ హీ అంటాను అనుకోండి, హీ అంటే అతను. ఓకేనా? అతను అంటే అర్థం ఏంటి మరి? నువ్వు కాదు, నేను కాదు, నాట్ ఐ, నాట్ యూ. ఓకేనా? అతను అంటున్నా అంటే ఇక్కడ లేనివాడనే కదా అర్థం, మూడోవాడు అనే కదా అర్థం. కాబట్టి థర్డ్ పర్సన్ అన్నారు. ఓకేనా? అలాగా హీ థర్డ్ పర్సనే, షీ థర్డ్ పర్సన్, ఇట్ థర్డ్ పర్సన్, దే థర్డ్ పర్సన్, ఎట్సెట్రా అన్నీ థర్డ్ పర్సనే, ఇక ఐ, వి, యూ కాక. ఓకేనా? ఆ థర్డ్ పర్సన్లో సబ్జెక్ట్ సింగులర్ కనుక ఉంటే, ఏకవచనం కనుక, హీ అతను ఏకవచనమే కదా, షీ ఏకవచనమే కదా, ఇట్ ఏకవచనమే కదా, ఇలాగా సింగులర్ సబ్జెక్ట్ ఉంటే కనుక, ఓకేనా, ఆ సింగులర్ సబ్జెక్ట్కి ఏమొస్తుందండి? డజ్ వస్తుంది. ఓకేనా? డజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి వస్తుంది, డజ్. ఓకేనా? థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ అలాగా థర్డ్ పర్సన్గా సంబోధిస్తుంటే దానికి డజ్ రావాలి. ఓకే, రైట్. ఇక వీటి గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుంది కదా, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను కదా. ఓకేనా? ఎలాగ యూజ్ చేయాలి సెంటెన్స్లో అని అది చూద్దాం మరొకసారి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. ఐ సబ్జెక్ట్ తీసుకున్నాం ఫస్ట్, ఐ. తర్వాత లెర్న్ నేర్చుకుంటాను అనేది పనే కదా. ఓకే, వర్బ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఏం నేర్చుకుంటావు, నీ చేత ఏం నేర్చుకోబడుతుంది అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, అది ఇంగ్లీష్ కదా. ఐ లెర్న్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ వచ్చింది కదా, ఐ లెర్న్ ఇంగ్లీష్. అలాగా ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని అర్థం. ఓకేనా? అంతే. ఐ లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, ఐ లెర్న్ ఇంగ్లీష్ డైలీ, ఐ లెర్న్ ఇంగ్లీష్ యూజువల్లీ, ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే, ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ, అలాగా తరచూ చేసేటువంటి పనులను ఇలాగా చెప్పొచ్చు. ఓకేనా? రైట్.
చూడండి, హీ లెర్న్స్ ఇంగ్లీష్ ఉంది ఇక్కడ, ఐకి లెర్న్ వచ్చింది, ఓకే. హీ వచ్చేసరికి లెర్న్కి ఎస్ వచ్చింది చూడండి, లెర్న్స్ అని. ఎందుకు వచ్చిందంటారు? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్టు హీ అనేది, ఓకే. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వస్తే అప్పుడు వర్బ్కి ఎస్ అనేది యాడ్ కావాలి, అదొకటి రూల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, ఓకేనా. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో గుర్తుంచుకోవాల్సిన రూల్ ఏంటంటే, సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటే, హీ షీ ఇట్ అలాగే ఏమైనా థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటే, ఓకేనా, నెక్స్ట్ వచ్చే వర్బ్కి V1కి ఎస్ యాడ్ కావాలి, ఓకేనా. లెర్న్ ఉంటే లెర్న్స్ అనాలి, సింగ్ ఉంటే సింగ్స్ అనాలి, ఓకేనా. సిట్ ఉంటే సిట్స్ అనాలి, కుక్ ఉంటే కుక్స్ అనాలి, టెల్ ఉంటే టెల్స్ అనాలి, స్పీక్ ఉంటే స్పీక్స్ అనాలి, ఎస్ యాడ్ కావాలి V1కి, ఓకే. రైట్. హీ లెర్న్స్ ఇంగ్లీష్, హీ లెర్న్ అనట్లేదు ఇక, హీ లెర్న్స్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, ఓకే. చూడండి, అలాగే దే లెర్న్ ఇంగ్లీష్, మళ్ళీ దేకి ఏమొచ్చింది, జస్ట్ లెర్న్ వచ్చింది, ఎస్ రాలేదు, ఓకేనా. ఎందుకంటే ఇది కూడా థర్డ్ పర్సనే, దే అంటే థర్డ్ పర్సనే, కాకపోతే దే అనేది ప్లూరల్ కదా. మనం ఏమనుకున్నాం, థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే వర్బ్కి ఎస్ రావాలి అనుకున్నాం కదా, బట్ ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ ఇది, ఇక ప్లూరల్కి మళ్ళీ ఎస్ రావాల్సిన అవసరం లేదు వర్బ్కి, V1 అలాగే ఉంటుంది, ఓకేనా. కాబట్టి దే లెర్న్ ఇంగ్లీష్ అంతే, ఓకే. రైట్. మరి ఇవి పాజిటివ్ సెంటెన్సెస్, నేర్చుకుంటారు అని చెప్పేసి, ఇంగ్లీష్ నేర్చుకుంటారని చెప్పేసి. నేర్చుకోను అని నెగటివ్ చెప్పాలా, ఓకేనా. మరి అలా చేయాలనంటే ఏం కావాలి, మనకి హెల్పింగ్ వర్బ్ కావాలి. ఇక్కడ మనం చూసినట్టయితే జస్ట్ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్టే ఉంది, హెల్పింగ్ వర్బ్ ఎక్కడైనా ఉందా, లేదు కదా. మరి హెల్పింగ్ వర్బ్ ఏమై ఉంటుంది అని అంటే మనం రాసుకున్నాం కదా, అందుకే క్లియర్గా హెల్పింగ్ వర్బ్ అండ్ ఇట్స్ యూసేజ్ ఈ కాలం అంతా కూడా, ఓకేనా. డూ డస్ అనేటివి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ప్రతి ఒక్క టెన్స్కి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి అనుకున్నాం కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ డస్ అనేటివి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి, ఓకేనా. మరి రెండు ఉన్నాయి కదా, డూ డస్, ఏది ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే చెప్పుకున్నాం కదా, డూ అనేది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి వస్తుంది అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్కి వస్తుంది, డస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి వస్తుంది. ఎందుకంటే డస్ అనేది వేరే వర్డ్ ఏం కాదు, డూ అనే వర్డే. ఇక్కడ పాజిటివ్లో V1కి ఎస్ యాడ్ అవుతుంది కదా, హీ లెర్న్స్ అని చెప్పేసి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్లో ఉంటే, ఓకే. ఇక్కడ డూకే ఈఎస్ యాడ్ అయింది, అంతే, డస్ అయింది, అది డూ ఫామే అది, ఓకేనా. రైట్. ఇప్పుడు చూడండి, మరి నెగటివ్లోకి చెప్పాలంటే మనకు తెలుసు కదా బేసిక్, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడితే నెగటివ్ ఏ సెంటెన్స్ అయినా కూడా, ఓకేనా. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత నాట్ అని పెట్టాలి. హెల్పింగ్ వర్బ్కి నాట్ అని పెడితే ఇంగ్లీష్లో ఏ సెంటెన్స్ అయినా కూడా నెగటివ్లోకి వెళ్ళిపోతుంది. నెగటివ్ అంటే తెలుసు కదా, కాదు, లేదు, పోదు, రాదు, చేయదు, చెప్పదు, ఇలాంటివి, ఓకేనా. నో, ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ నో అని చెప్పేటివి నెగటివ్, రైట్. మరి ఇక్కడ చూడండి, ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఐ డు నాట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోను, అంతే. ఇక్కడ జరిగింది ఏంటండి, సబ్జెక్ట్ తర్వాత డూ అనేది హెల్పింగ్ వర్బ్ పెట్టాము, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ అనేది పెట్టాము, సింపుల్, నెగటివ్. డూ నాట్, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ చేరిస్తే చాలు. ఇంగ్లీష్లో అన్ని సెంటెన్సెస్ ఇంతే, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడితే నెగటివ్, ఓకేనా. కాకపోతే ఆ హెల్పింగ్ వర్బ్ ఏంటనేది తెలిసి ఉండాలి, అంతే. ఐ డు నాట్ లెర్న్ ఇంగ్లీష్ అనేది సేమే కదా, ఇక ఇంతకుముందు ఉన్నదే కదా, అలాగా ఐ డు నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోను, అలాగా. మరి డూనే అన్నిటికి వస్తుందా అంటే అలా కాదు, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంటే కనుక డస్ వస్తుంది అనుకున్నాం కదా. షీ డు నాట్ అందామా ఇప్పుడు, అనొద్దు, షీ డస్ నాట్ అనాలి, ఓకేనా. రైట్. షీ డస్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, అలాగా. థర్డ్ పర్సన్ సింగులర్లో సబ్జెక్ట్ ఉన్నప్పుడు మరి లెర్న్కి ఎస్ వస్తుంది అనుకున్నాం కదా, బట్ ఇక్కడ మాత్రం రాదు డస్ వచ్చినప్పుడు. ఎందుకు, డూకే ఈఎస్ వచ్చింది కదా, ఇక్కడ డూకే ఈఎస్ వచ్చి డస్ అయింది కాబట్టి మళ్ళీ లెర్న్స్, ఇక్కడ ఎస్ రావాల్సిన అవసరం లేదు ఇక, ఓకేనా. షీ డస్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, ఓకేనా. రైట్. ఆ విధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూసేజ్ ప్రతిరోజు చేసేటివి విశ్వవ్యాపిత సత్యాలు, కొటేషన్స్ ఇలాంటివి చెప్తాము. కీవర్డ్స్ వచ్చేసి డైలీ, యూజువల్లీ, ఎవ్రీడే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఇలాగ సో ఫ్రీక్వెంట్గా చేసేటివి, సో ఆఫ్టెన్గా చేసేటివి ఇందులో చెప్తాము, ఓకేనా. రైట్.
అండ్ వర్బ్ స్టైల్ వచ్చేసి సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నిటికి వస్తుందని తెలుసుకున్నాం కదా. ఓకే, V1 కాన్సన్ట్రేట్ ఆన్ V1 రైట్. ఇక హెల్పింగ్ వర్బ్స్ ఏంటివి అనేది కూడా తెలుసుకోవాలి, వాటి యూసేజ్ కూడా తెలుసుకోవాలి. ఓకేనా. డూ వచ్చింది, ఐ వి యూ దే అంటే ఫస్ట్ పర్సన్కి, సెకండ్ పర్సన్కి, థర్డ్ పర్సన్ ప్లూరల్కి డూ యూజ్ చేస్తారు. డజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కి యూజ్ చేస్తారు. సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే డజ్ యూజ్ కావాలి. ఓకేనా రైట్. అలాగే ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. నెగటివ్ కావాలి అంటే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ పెట్టి హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడితే నెగటివ్. ఓకేనా అంతే. సార్ మరి నెగటివ్ చెప్పారు, ఇంట్రోగేటివ్ చెప్పరా, క్వశ్చన్ చేయాలంటే ఎలా చేయాలి అని అంటే సింపుల్. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడితే నెగటివ్ అయింది కదా. హెల్పింగ్ వర్బ్ అనేది సబ్జెక్ట్ ముందుకి తీసుకొస్తే క్వశ్చన్ అయిపోతుంది. మళ్ళీ వినండి, హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందుకి తీసుకొస్తే ఆ సెంటెన్స్ మొత్తం క్వశ్చన్ అయిపోతుంది. ఓకేనా రైట్. ఇక్కడ చూడండి, డూ అని ఉంది కదా, ఐ లెర్న్ ఇంగ్లీష్ అన్నాం కదా. డూ అనేది ముందుకు తీసుకురండి, క్వశ్చన్ అయింది. డూ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా, క్వశ్చన్ అయిపోయింది చూసారా. ఓకే, షీ లెర్న్స్ ఇంగ్లీష్ అని ఉంటే కనుక ఈ డస్ అనేది ముందుకు తీసుకురండి, క్వశ్చన్ అయిపోద్ది. డస్ షీ, ఓకేనా, డస్ షీ లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా, క్వశ్చన్ అయిపోయింది చూడండి. ఓకేనా రైట్. సో దిస్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ రైట్. నెక్స్ట్ టెన్స్ చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే ప్రజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే కొనసాగుతూ ఉన్న పని. అందులోనే ఉంది కదా మీనింగ్. ఓకే, ప్రస్తుతం కొనసాగుతూ ఉండే పని, అయిపోలేదు ఇంకా, అప్పుడే స్టార్ట్ కాలేదు, పని మధ్యలో ఉంది. ఓకేనా, పని స్టార్టింగ్కి ఎండింగ్కి మధ్యలో కొనసాగుతూ ఉంది, ఇంకా కంప్లీట్ కాలే. అలాంటి పనిని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తాము, ప్రస్తుతం కొనసాగుతూ ఉండే పని. ఓకేనా, అంటే ఎలాగా, నేను చెప్తూ ఉన్నాను అంటే ఇంకా చెప్తూ ఉన్నాను, పని మధ్యలోనే ఉంది. అతను వస్తూ ఉన్నాడు, పని మధ్యలోనే ఉంది. ఓకే, మా అమ్మ వంట చేస్తూ ఉంది, పని మధ్యలోనే ఉంది. అలాంటివి అనమాట. అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉండే పనులు. ఓకేనా, మేము ఇంగ్లీష్ క్లాస్ వింటూ ఉన్నాము, వాడు నోట్స్ రాస్తూ ఉన్నాడు, మా అన్నయ్య కాల్ చేస్తూనే ఉన్నాడు, అంటే ఒక పని కంటిన్యూ అవుతూనే ఉన్నది, మధ్యలో ఉంది అని చెప్పేటువంటిది. ఓకేనా రైట్. యూసేజ్ తెలుసుకున్నాం కదా. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కీవర్డ్స్ ఏంటి మరి అని అంటే ప్రస్తుతం కదా, అలాగే వస్తాయి. నౌ, ఎట్ ప్రజెంట్, అలాగా. సీ అంటే అలా చూడు అని చెప్పినప్పుడు ఎప్పుడైనా కంటిన్యూస్ పని చెప్పడానికే చూడు అని చెప్తాం. అయిపోయిన పని చెప్పడానికి ఇప్పుడు చూడు అని ఎందుకంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, చూడు అతను ఏదో అల్లరి చేస్తున్నాడు, అలాగా. చూడు అతను నోట్స్ రాస్తున్నాడు, అలాగా. అంటే కంటిన్యూషన్ అయ్యేటువంటి పనులకే చూడు అని చెప్తాం రైట్. అలాగా. లుక్ అన్నా కూడా అంతే, డోంట్ డిస్టర్బ్ అన్నా కూడా అంతే. ఇప్పుడు కంటిన్యూ ఒక పని అవుతుంది కాబట్టి డోంట్ డిస్టర్బ్ అని అంటాం కదా. సో కంటిన్యూస్ పనులకు ఈ కీవర్డ్స్ వస్తాయి అన్నమాట. కీవర్డ్స్ అంటే ఏం లేదు, టైమింగ్స్, జస్ట్ సెంటెన్స్ తర్వాత మనకు అనుకూలంగా యూజ్ చేసుకునేటివి అంతే. ఓకేనా రైట్. వర్బ్ స్టైల్ ఏమొస్తుంది అని అంటే సబ్జెక్టు యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ఆబ్జెక్ట్. సబ్జెక్టు ఆబ్జెక్టు అన్నిటికి వస్తాయి అనుకున్నాం కదా. ఇక మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినవి ఏంటివి అని అంటే యామ్, ఈజ్, ఆర్, V4 అంతే. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వర్బ్ స్టైల్ ఏంటి, యామ్, ఈజ్, ఆర్, V4 అని చెప్పగలగాలి. ఓకేనా, ఇవన్నీ నేర్చుకోవాలి, బై హార్ట్ చేయాలి. ఓకే రైట్. యామ్, ఈజ్, ఆర్, V4. అయితే V4 అంటే వర్బ్ 4 అని తెలుసు మనకి. కొంతమంది V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అని కూడా అంటారు. అంటే V4 అంటే ఏంటి, ఇంగ్ అని వస్తుంది అన్నిటికీ కూడా. ఓకే, కమ్ అంటే కమింగ్, సే అంటే సేయింగ్, జంప్ అంటే జంపింగ్, టెల్ అంటే టెల్లింగ్, రైట్ అంటే రైటింగ్, స్పీక్ అంటే స్పీకింగ్, గో అంటే గోయింగ్, ఇంగ్ అని వస్తుంది. వాటిని V4 అంటారు, లేదంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటారు. ఓకేనా. కంటిన్యూస్ అని ఎప్పుడు కనిపించినా కూడా మీకు ఈ V4 వస్తుంది, ఇదొక క్లూ. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్కి V4, పాస్ట్ కంటిన్యూస్కి V4, ఫ్యూచర్ కంటిన్యూస్కి V4, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి V4, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి V4, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి V4. కంటిన్యూస్ అనేది ఎక్కడ వచ్చినా కూడా టెన్స్లో V4 వస్తుంది. ఇక బాగా గుర్తుపెట్టుకోండి.
ఓకేనా, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనమాట, అన్నిటికీ ఇంగ్ అని వస్తుంది. ఓకేనా, రైట్. మరి వర్బ్ అయితే ఇది. మరి యామ్ ఈజ్ ఆర్ ఏమవుతుంది సార్ అని అంటే హెల్పింగ్ వర్బ్స్. ఓకేనా, యామ్ ఈజ్ ఆర్ అనేటివి హెల్పింగ్ వర్బ్స్. వర్బ్కి ముందు ఏదైనా ఉంది అని అంటే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది అంతే ఇక. ఓకేనా, ఓకే. మరి యామ్ ఈజ్ ఆర్ 3 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, మరి ఏది ఎక్కడ యూజ్ చేస్తారు? మనకు సెంటెన్స్లో ఉండేదేమో ఒకే సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా, ఐ లేదా వి లేదా యూ, హీ, షీ, ఇట్, దే, రాజు, రాము, సీత ఎట్సెట్రా. ఇవేంటంటే సబ్జెక్ట్ అయితే ఒకటే ఉంటుంది, మరి హెల్పింగ్ వర్బ్స్ 3 ఉన్నాయి. ఎలాగ ఏది ఎక్కడ యూజ్ అవుతుంది సార్ అంటే మరి దాని యూసేజ్ కూడా ఇక్కడ ఇచ్చుకున్నాం కదా. చూడండి మీకోసం ఎంత క్లియర్గా టేబుల్ తయారు చేశాను. ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇక ఇందులో లేని ఇన్ఫర్మేషన్ ఇంకేం లేదు ఇక దాదాపుగా. రైట్, ఓకే. చూడండి, యామ్, ఈజ్, ఆర్ 3 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, ఏది ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే ఏ సబ్జెక్టుకు యూజ్ అవుతుంది అంటే యామ్ అనేది ఐకి యూజ్ అవుతుంది, ఇంకెక్కడ యూజ్ కాదు. ఇక ఒక ఐ అని చెప్పినప్పుడే యామ్ అంటాం, ఐయామ్ అంతే. ఓకే, ఇక సబ్జెక్ట్ కనుక సింగులర్ ఉంటే, ఓకే, సబ్జెక్ట్ కనుక సింగులర్ ఉంటే కనుక ఏకవచనంలో ఈజ్ యూజ్ అవుతుంది, ఈజ్. ఓకేనా, మూడింటికి అర్థం ఒకటే, కంటిన్యూస్గా యూజ్ చేసేదే. కానీ సబ్జెక్ట్ సింగులర్ ఉంటే ఈజ్ వస్తుంది. హీ సింగులర్ కదా, ఈజ్. షీ సింగులర్ కదా, ఈజ్. ఓకేనా, అలాగా. సబ్జెక్ట్ కనుక ప్లూరల్ ఉందనుకోండి, ఓకేనా, ఆర్ వస్తుంది, ఆర్. ఓకే, రైట్. అంటే దే ప్లూరల్ కదా, ఆర్ అనాలి, దే ఆర్, అలాగా. ఓకే, రైట్. ఈ విధంగా ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తారు. మరి ఏ విధంగా, ఎగ్జాంపుల్ ఏంటి మరి దానికి చూద్దామా? చూడండి, ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకేనా, పై వాక్యాన్నే ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తున్నాం. రైట్, మీకు వీలైతే ఇదంతా కూడా నేను ఇలాగ కంప్లీట్గా ఇలాగ జరిగినప్పుడు, ఓకే, ఇలాగ ఉన్నప్పుడు మీకు ఫుల్ టేబుల్ కనిపిస్తుంది కదా, ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మొత్తం మీకు వచ్చేస్తుంది. దాన్ని మీరు నోట్స్లో రాసుకొని పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, ఓకే, రైట్. చూడండి, ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. ఐ సబ్జెక్ట్ వచ్చింది, ఐకి ఏమొస్తుందండి? యామ్ కదా, యామ్ వచ్చింది. మరి తర్వాత ఏమో రావాలి? ఇక యామ్ వచ్చిందంటే ఓకే, ఈ హెల్పింగ్ వర్బ్ పార్ట్ అయిపోయినట్టే. తర్వాత ఏం రావాలి? V4 రావాలి కదా, అంటే ఇంగ్ రావాలి కదా. రైట్, లెర్న్ అందామా? కాదు, లెర్నింగ్ అనాలి. ఓకే, ఐ యామ్ లెర్నింగ్ ఏంటది? ఆబ్జెక్ట్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఎప్పుడు? నౌ, ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని అర్థం. ఓకేనా, అలాగే సబ్జెక్టు షీ వచ్చింది అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఏం రావాలండి? సింగులర్ సబ్జెక్ట్కి మరి ఈజ్ రావాలి కదా. సో అందుకని ఈజ్ వచ్చింది. ఇక షీ యామ్ అంటామా? అనం, షీ ఈజ్ అంటాం కదా. షీ ఈజ్ తర్వాత ఏం రావాలండి? V4 రావాలి. ఓకేనా, లెర్న్ అంటే లెర్నింగ్ కదా, ఇంగ్ కదా V4 అంటే. అలాగా షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నది. పని కొనసాగుతూ ఉండే పని, మధ్యలో ఉండే పని, ప్రస్తుతం కొనసాగుతూ ఉండే పని, ప్రజెంట్ కంటిన్యూస్ కదా అది. ఇక ఇప్పుడు పాజిటివ్ చెప్పుకున్నాం కదా, మరి నెగటివ్ చెప్పుకోవాలంటే ఏంటంటే జస్ట్ సింపుల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడితే నెగటివే కదా. ఇక్కడ చూడండి, ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ, నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఓకేనా, హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇందులో? యామ్ కదా. యామ్ తర్వాత నాట్ పెట్టండి, నెగటివ్ అయింది. ఐ యామ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ, నేను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు, నెగటివ్. ఓకేనా, షీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ పాజిటివ్ కదా. ఇప్పుడు నెగటివ్ కావాలంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెట్టాలి. మరి హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్ కదా. ఈజ్ తర్వాత నాట్ పెట్టండి, నెగటివ్ అయిపోతుంది. అంటే షీ ఈజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. చూడండి ఎంత ఈజీగా ఉందో కదా. సి అలాగా. మరి క్వశ్చన్ కావాలంటే ఏం లేదు, ఈ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్టు ముందుకు వచ్చేస్తుంది, సింపుల్. ఇప్పుడు ఏమంటాం? యామ్ ఐ
ఆమె ఫస్ట్ అందాం. యామ్ ఐ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ? ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానా? క్వశ్చన్ అయిపోయింది. ఇది కూడా చూడండి, ఈ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందుకు తీసుకురండి, క్వశ్చన్ అయిపోతుంది. ఏ సెంటెన్స్ అయినా అంతే ఇంగ్లీష్లో. సో షీ ఈజ్ అన్నది ఇప్పుడు ఈజ్ షీ అందాం. ఈజ్ షీ లెర్నింగ్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటుందా? క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ అయిపోయింది, సింపుల్. ఓకే, ఆ విధంగా రైట్. ఓకే, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉండే పని. కీవర్డ్స్ వచ్చేసి నౌ, ఎట్, ప్రజెంట్, సీ, లుక్, డోంట్ డిస్టర్బ్ అని ఉంటాయి. ఓకేనా. వర్బ్ స్టైల్ వచ్చేసి యామ్, ఈజ్, ఆర్, V4 ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ యూసేజ్ వచ్చేసి యామ్కి, ఐకి యామ్ యూజ్ అవుతుంది, సింగులర్ సబ్జెక్ట్కి ఈజ్ యూజ్ అవుతుంది, ప్లూరల్ సబ్జెక్ట్కి ఆర్ యూజ్ అవుతుంది. ఓకేనా. ఇక ఈ విధంగా ఈ ఫ్రేమ్ విధంగా ఈ వర్బ్ స్టైల్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం ఫ్రేమింగ్ సెంటెన్స్ రాస్తాము. ఐ సబ్జెక్టు, ఐకి యామ్ వస్తుంది కాబట్టి యామ్ పెడతాము, లెర్నింగ్ V4 రాస్తాము, ఇంగ్ ఫాము, అండ్ ఆబ్జెక్ట్ రాస్తాము. అంటే ప్రస్తుతం కొనసాగుతూ ఉండే పని అని చెప్పుకున్నప్పుడు ఇలాగా ఎగ్జాంపుల్ ఉంటుంది. ఓకేనా. రైట్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. రైట్, ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ మనకు ప్రజెంట్ టెన్స్లో 4 ఉంటాయి కదా, ఇందులో 3వది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు? కొద్ది కాలం కిందే పూర్తయిన పని. ఓకేనా. కొద్ది కాలం కిందే, ఈ మధ్య ఈ పని పూర్తయింది, ఒక గంట ముందే ఈ పని పూర్తయింది, కొద్దిసేపు ముందే ఈ పని పూర్తయింది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తారు. ఓకేనా. కీవర్డ్స్ వచ్చేసి జస్ట్, అంతే కదా, టైమింగ్స్. జస్ట్ నౌ, ఇంతకుముందే కంప్లీట్ అయింది. ఎట్, ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. సో ఫార్, ఇప్పటికీ కాలేదు, ఇప్పటికీ అనే అర్థం ఎట్ సో ఫార్కి. ఓకేనా. రైట్, ఇవి టైమింగ్స్ అవుతాయి. రైట్, ఇక వర్బ్ స్టైల్ వచ్చేసి హ్యావ్, హ్యాజ్, V3. ఓకేనా. సబ్జెక్టు ఆబ్జెక్ట్ కూడా ఉంటాయి. ఇక నేను రాస్తానండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నిటికీ రాయను. ఓకేనా. రైట్, ఎందుకంటే మీకు ఉన్నాయనే అనుకోండి, ఇక అన్నిటికీ ఉంటాయి కదా. ఇక కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్ పైన, వర్బ్ పైన. హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? హ్యావ్, హ్యాస్. వర్బ్ ఏంటి? V3 వస్తుంది ఇక్కడ. V3 అంటే వర్బ్ లిస్ట్. ఒక ఎపిసోడ్ మొత్తం నేను చేస్తాను వర్బ్ లిస్ట్, అది చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, స్పీక్, స్పోక్, స్పోకెన్, లెర్న్, లెర్న్ట్, లెర్న్డ్. ఓకే, టెల్, టోల్డ్, టోల్డ్, కమ్, కేమ్, కమ్, సిట్, సాట్, సిట్, సింగ్, సాంగ్, సంగ్. ఓకేనా. ఇలాగుంటాయి. అంటే V1, V2, V3 అలాగనమాట. రైట్, ఆ V3 ఏదైతే ఉంటుందో V3 రాయాలి ఇక్కడ. వర్బ్ 3 థర్డ్ ఫామ్లో ఉంటుంది అనమాట. వర్బ్ 3, వర్బ్ ఫామ్ 3. ఓకేనా, అది రాయాలి హ్యావ్, హ్యాజ్ వచ్చినప్పుడు. రైట్, ఓకే. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్, హ్యాజ్, V3. ఓకేనా. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి హ్యావ్, హ్యాజ్, V3. ఓకేనా, అది. ఇక చూడండి యూసేజ్ కూడా. హ్యావ్ అనేది ఐకి యూజ్ అవుతుంది ఎప్పుడైనా కూడా. ఐ సింగులర్ అయినప్పటికీ హ్యావ్ యూజ్ అవుతుంది, అది రూల్, అంతే. ఐ హ్యావ్ అంటాం అంతే. ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ పెన్. ఓకే, ఐ హ్యావ్ సంథింగ్, ఐ హ్యావ్ కలిగి ఉండడం. ఓకేనా. హ్యావ్ ఐకి యూజ్ అవుతుంది. ఇక ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే హ్యావ్ యూజ్ అవుతుంది, సింగులర్ సబ్జెక్ట్ ఉంటే హ్యాజ్ యూజ్ అవుతుంది. ఓకేనా. ప్లూరల్కి హ్యావ్, సింగులర్కి హ్యాజ్. ఓకే, రైట్. ఎగ్జాంపుల్ చూద్దామా. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ రీసెంట్లీ. ఈ మధ్యలోనే అంటే ఏమనుకున్నాము? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కొద్ది కాలం కిందే పూర్తయిన పనిని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం అనుకున్నాం కదా. రీసెంట్లీ, ఈ మధ్యలోనే. ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఈ మధ్య నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉన్నాను. ఓకేనా. అలాగా ఐ సబ్జెక్ట్, తర్వాత హ్యావ్ హెల్పింగ్ వర్బ్, తర్వాత లెర్న్డ్ V3, లెర్న్ V1, లెర్న్ట్ V2, V3. ఓకేనా. లెర్న్ట్ V3. ఓకే, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. అలాగా ఐ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ రీసెంట్లీ, ఈ మధ్యలోనే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మరి దీన్ని నెగటివ్ చేయాలంటే లేదు, ఈ మధ్యలో నేనేమి ఇంగ్లీష్ నేర్చుకోలేదు అనాలంటే తెలుసు కదా, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెట్టాలి. హెల్పింగ్ వర్బ్ అని ఎలా గుర్తుపట్టాలి సార్ అంటే సబ్జెక్ట్ తర్వాత ఉండేది హెల్పింగ్ వర్బే. ఉంటే వర్బ్ అవుతుంది, ఒకవేళ ఉంటే వర్బ్ ఉంటుంది సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్లో. ఇక మిగతా ఎక్కడైనా కూడా హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బే ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ హెల్పింగ్ వర్బ్సే, ఇవి చూసుకోరాదండి, సింపుల్ అయిపోతుంది. ఓకేనా. రైట్, ఐ హ్యావ్
నాట్ అనండి, నెగటివ్ అయిపోతుంది. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడితే నెగటివ్. ఐ హ్యావ్ నాట్ లెర్న్డ్ ఇంగ్లీష్, లేదంటే హ్యావ్ నాట్ అనేది షార్ట్ ఫామ్లో కూడా చెప్పొచ్చు. ఐ హ్యావెంట్ లెర్న్డ్ ఇంగ్లీష్, ఐ హ్యావెంట్ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ ఏం నేర్చుకోలేదు అని చెప్పేసి. మరి క్వశ్చన్ కావాలంటే హ్యావ్ ముందుకు తీసుకురండి, హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందుకు వస్తే క్వశ్చన్. ప్రతిసారి చెప్తున్నా కదా అలాగా. హ్యావ్ ఐ అనాలి, ఇప్పుడు ఐ హ్యావ్ కాదు. హ్యావ్ ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ రీసెంట్లీ, ఈ మధ్య నేను ఇంగ్లీష్ నేర్చుకున్నానా క్వశ్చన్. హెల్పింగ్ వర్బ్ ముందు పెట్టేసేయండి, సింపుల్. ఓకేనా, రైట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇదన్నమాట. ఇక నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్లో ఫోర్త్ వన్ అయినటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దామా? ఓకే, చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? గతంలో పని మొదలై ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉండే పని గతంలో మొదలవుతుంది, అది మనం మాట్లాడే సమయానికి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కంప్లీట్ కాదు. అటువంటి పనిని ఓకేనా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక అరగంట నుండి ఇంగ్లీష్ చెప్తూ ఉన్నాను. పని ఎక్కడ మొదలైంది? అరగంట నుండి, అరగంట ముందే పాస్ట్లో. బట్ అది కంప్లీట్ అయిందా? కాలేదు కదా. చెప్తూ ఉన్నాను, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కదా. అలాంటిది నేను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తూ ఉన్నాను. ఎప్పుడు స్టార్ట్ అయింది? కొన్ని సంవత్సరాల ముందే, కానీ కంప్లీట్ అయిందా? కాలేదు కదా. నివసిస్తూ ఉన్నాను, ఇప్పటికి కంటిన్యూ అవుతూనే ఉంది. అలాగా గతంలో ఒక పని మొదలై ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నప్పుడు దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. ఓకేనా, రైట్. సేమ్ ఇక్కడ మరి కీవర్డ్స్ వచ్చేసి సిన్స్, ఫర్ ఉన్నాయి. ఓకేనా, సిన్స్, ఫర్ ఈ రెండిటికి అర్థం ఏంటయ్యా అంటే నుండి అనే అర్థం వస్తుంది. నుండి, ఫ్రమ్ అంటే నుండి కదా, అలాగా సిన్స్, ఫర్ అన్నా కూడా నుండి అనే అర్థం వస్తుంది. రైట్, ఓకే. మరి సిన్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఫర్ ఎక్కడ యూజ్ చేయాలి సార్ అంటే సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ అవుతుంది, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ అవుతుంది. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఏం లేదు, ఖచ్చితమైన సమయం చెప్పడం. 6 o'clock అంటే 6 o'clock, 2:30 అంటే 2:30, మండే అంటే మండే రోజే, 1947 అంటే 1947 అంతే, జనవరి అంటే జనవరి అంతే. అంటే ఆ సమయం యొక్క పేరు కానీ సమయం యొక్క నంబర్ కానీ చెప్పినప్పుడు ఖచ్చితమైన సమయం అవుతుంది, దానికి సిన్స్ యూజ్ చేయాలి. అలా పేరు అలాంటివి ఏమీ లేకుండా జస్ట్ 3 hours అన్నాను అనుకో, 3 o'clock 4 o'clock అని చెప్పట్లేదు నేను, 3 hours. ఓకేనా, ఆ 3 hours ఎక్కడి నుండి ఎక్కడికైనా కావచ్చు, దానికి ఫర్ వస్తుంది. మండేనా ట్యూస్డేనా అని చెప్పట్లేదు నేను, 1 week 2 weeks 3 weeks అని చెప్తున్నా, అలాగా ఫర్ వస్తుంది సాధారణంగా చెప్పినప్పుడు. ఓకేనా, 1947 1952 2012 అని చెప్పట్లేదు నేను, 3 years 4 years 2 years అని చెప్తున్నా, సాధారణంగా కాల వ్యవధి మాత్రమే చెప్తున్నా. అలాగే చెప్పినప్పుడు ఫర్ వస్తుంది. ఓకేనా, ఆ విధంగా రెండిటికి నుండి అనే అర్థము. ఖచ్చితమైన పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్ అని రావాలి నుండి అనే అర్థంలో. జస్ట్ సాధారణంగా దాని యొక్క కాల యొక్క వ్యవధి పీరియడ్ ఇంత అని చెప్పినప్పుడు ఫర్ రావాలి. ఓకేనా, రైట్. వర్బ్ స్టైల్ చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వర్బ్ స్టైల్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఓకేనా, ఇక కంటిన్యూస్ అని ఉంది అని అంటే V4 అనుకున్నాం కదా, V4 వచ్చింది చూడండి. రైట్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, V4 బాగా గుర్తుపెట్టుకోండి. ఇక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నిటికీ ఉంటాయి, నేను రాయలేదు. ఓకేనా, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, V4. ఇక గతంలో మొదలై ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉండే పని ఏముంది చూద్దాం. ఇక హ్యావ్ బీన్ ఎక్కడ యూజ్ చేస్తారు, హ్యాస్ బీన్ ఎక్కడ యూజ్ చేస్తారంటే సేమ్ ఇక్కడ మాదిరిగానే హ్యావ్కి ప్లూరల్, హ్యాస్కి సింగులర్ అనుకున్నాం కదా. ఇక్కడ కూడా హ్యావ్ బీన్కి ప్లూరల్, హ్యాస్ బీన్కి సింగులర్. ఓకేనా, ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే హ్యావ్ బీన్, సింగులర్ సబ్జెక్ట్ వస్తే హ్యాస్ బీన్. ఓకేనా, రైట్. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 6 months అంటే 6 నెలల నుండి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను. ఎప్పుడు స్టార్ట్ అయింది? 6 నెలలకు ముందే గతంలో. ఇప్పుడు కంప్లీట్ అయిందా? కాలేదు, ఇంకనూ కొనసాగుతూనే ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా, రైట్. 6 నెలల నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కదా, ఆ విధంగా అనమాట. సో అలాగా సబ్జెక్ట్ వచ్చింది ఐ, హ్యావ్ బీన్ పెట్టేసాము హెల్పింగ్ వర్బ్, లెర్నింగ్ V4 పెట్టేశాము ఇంగ్ ఫామ్. ఓకేనా, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ పెట్టేశాము. అంటే ఈ వర్బ్ స్టైల్ అంటే ఏదో కాదు, సెంటెన్స్ యొక్క ఫ్రేమింగ్ ఇలా ఉండాలి అని అర్థం అంతే. ఇవి మనకు గుర్తుంటే సెంటెన్స్ వీటిపైన ఫ్రేమింగ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు టైంని బట్టి అంతే. ఓకేనా, ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 6 months అంతే. 6 months అంటే ఎక్కడి నుండి ఎక్కడికో చెప్పట్లేదు కాబట్టి ఫర్ వచ్చింది.
ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి నుంచి అన్నాను అనుకోండి, ఫిబ్రవరి కరెక్ట్ మంత్ పేరు కూడా చెప్తున్నాం కదా, పాయింట్ ఆఫ్ టైం అది అన్నట్టు పాయింటింగ్ చేయడం. ఓకేనా, దానికి సిన్స్ రావాలి. ఎలాగంటే ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ ఫిబ్రవరి అనాలి, అప్పుడు ఫర్ ఫిబ్రవరి అనద్దు. ఓకేనా, అలాగా కాల వ్యవధి చెప్తే ఫర్, కరెక్ట్ పాయింటింగ్ చేసి ఖచ్చితమైన సమయం చెప్తే సిన్స్ రావాలి. ఓకేనా, ఆ విధంగా. ఇక దీంట్లో నెగటివ్ ఇంట్రాగేటివ్ ఎవరు యూజ్ చెయ్యరు. ఓకేనా, ఎవరు యూజ్ చెయ్యరు. ఇక యూజ్ చెయ్యని దానికి స్పోకెన్గా మనం కూడా చెప్పుకోవద్దు. రైట్, నెగటివ్ ఇంట్రాగేటివ్ ఏమీ యూజ్ కాదు. రైట్, ఓకే. ఇక ప్రజెంట్ టెన్స్ మొత్తం అయిపోయింది కదా, 4 ప్రజెంట్ టెన్సెస్ అయిపోయినాయి కదా. నౌ పాస్ట్ టెన్స్. ఈ పాస్ట్ టెన్స్లో 4 ఉంటాయి. పాస్ట్ టెన్స్ అనేది మనం చూద్దాం. ఓకే, రైట్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఫస్ట్ ఏమొస్తుందండి? సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే, పాస్ట్ కదా గతం, గతంలో పూర్తయిన పనిని యూజ్ చేస్తారు అంతే. గతంలో పూర్తయిన పనికి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తారు. నిన్న చేసేసాను, మొన్న చేసేసాను, లాస్ట్ వీక్ చేసేసాను, అలాగా. చూడండి కీవర్డ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇలాగా. లాస్ట్ ఇయర్ చేసేసాను ఆ పని, లాస్ట్ మంత్ ఆ పని చేశాం, లాస్ట్ వీక్ నేను ఈ పని చేశాను, నిన్న నేను ఈ పని చేశాను, అలాగా సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ కావాలి. ఓకేనా, మరి ఆ సెంటెన్స్ ఎలా ఉండాలి? సబ్జెక్టుతో ఉండాలి, V2తో ఉండాలి, ఆబ్జెక్ట్తో ఉండాలి, అంతే సరిపోద్ది. సింపుల్. సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్. V1 అంటే రైట్ అంటే V1, రోట్ అంటే V2, సింగ్ అంటే V1, శాంగ్ అంటే V2, స్పీక్ అంటే V1, స్పోక్ అంటే V2, అలాగా V2 కావాలి ఇప్పుడు మనకి. పాస్ట్ కదా, V2 కావాలి. ఓకేనా, V2 ఆబ్జెక్ట్. మరి వర్బ్ లిస్ట్ అంతా V1, V2, V3 ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే, మనం ఒక వీడియో చేద్దాం, దానికి సపరేట్గా వీడియో చేద్దాం. ఓకేనా, మీరు జనరల్గా మీరు గూగుల్లో ఇట్లా టైప్ చేసినా కూడా V1, V2, V3 ఈజీగా నెట్లో తీసుకోవచ్చు మీరు. ఓకేనా, లిస్ట్ తీసుకోవచ్చు. ఓకే, రైట్. సెంటెన్స్ ఎలా ఉండాలి? సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. ఓకేనా, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నిటికీ ఉంటాయి, జస్ట్ V2 అని గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకోటి తెలుసా, ప్రజెంట్ టెన్స్లో మీకు ఈ 4 వర్బ్ స్టైల్స్ వస్తే, పాస్ట్ టెన్స్లో వర్బ్ స్టైల్స్ ఈజీ, ఫ్యూచర్ టెన్స్లో వర్బ్ స్టైల్స్ కూడా ఈజీ. ఎందుకంటే వీటిని బట్టే లింకప్తో ఉంటాయి. చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్కి V1 వచ్చిందా, సింపుల్ పాస్ట్ టెన్స్కి V2 వచ్చింది, గంతే. ఓకేనా, అలా లింకప్ చేసుకోవాలి, బాగా అర్థమవుతుంది, కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, రైట్. ఓకే, వర్బ్ స్టైల్ చెప్పుకున్నాం కదా. మరి హెల్పింగ్ వర్బ్ ఏంటి? డిడ్ హెల్పింగ్ వర్బ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ డస్ వచ్చాయి కదా, వాటికి పాస్ట్ రూపమే డిడ్, సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ వచ్చింది. అలాగ లింకప్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, డిడ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ లెర్న్ట్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్, ఇంకేం రాలే వేరే పదాలేమి. సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్. ఓకే, రైట్. ఇక దాన్ని నెగటివ్లోకి చేంజ్ చేయాలంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెట్టాలి కదా. చూడండి, హెల్పింగ్ వర్బ్ ఏంటి? డిడ్డే కదా, అన్నిటికీ డిడ్డే వస్తుంది. ఇక అన్ని సబ్జెక్టులకి ఉన్నదే ఒకటి కదా, అన్నిటికీ ఒకటే వస్తుంది డిడ్. ఆ హెల్పింగ్ వర్బ్ ఎక్కడ రావాలి? సబ్జెక్ట్ తర్వాత కదా. ఐ డిడ్ పెట్టేశాం, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ కదా, పెట్టేశాం. ఐ డిడ్ నాట్, అయిపోయాను, నెగటివ్ అయిపోతుంది ఇక. ఓకేనా, ఐ డిడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదు అని అర్థం, నెగటివ్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లెర్న్ట్ ఉన్నది కదా సార్ V2, మరి ఇక్కడ లెర్నే వచ్చింది, V1 వచ్చింది, లెర్న్ట్ అనాలి కదా సార్ అని అంటే రాదు నెగటివ్లో. ఎందుకంటే డిడ్ అంటేనే పాస్ట్, ఇక్కడ డిఐడి, డిడ్ అంటేనే ఆల్రెడీ పాస్ట్. హెల్పింగ్ వర్బ్ పాస్ట్లో ఉంటే సెంటెన్స్ పాస్ట్లోకి వెళ్ళిపోయినట్టే, ఇక వర్బ్ పాస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇదే ఇంపార్టెంట్. హెల్పింగ్ వర్బ్ డిడ్ అని పాస్ట్లో ఉంది కాబట్టి ఇక ఇక్కడ వర్బ్ అనేది పాస్ట్లో అవసరం లేదు, జస్ట్ V1 ఉంటుంది, లెర్న్ అనే ఉంటుంది. ఒకవేళ పాస్ట్లో లెర్న్ట్ అని పెట్టినా గ్రామటికల్ మిస్టేక్ అవుతుంది. ఓకేనా, రైట్. ఐ డిడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, అంతే, నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదు. ఇక క్వశ్చన్ చేయాలి అని అంటే హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందుకు వచ్చేస్తుంది, చూడండి, క్వశ్చన్ అయిపోతుంది. ఓకేనా, అంటే డిడ్ అనేది ముందుకే పట్టుకురండి, క్వశ్చన్ అయిపోతుంది. డిడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నానా? డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నావా? డిడ్ షూ గో దేర్, ఆమె అక్కడికి వెళ్ళిందా? డిడ్ హీ మీట్ యూ, అతను నిన్ను కలిశాడా? డిడ్ ముందుకు తీసుకురండి, అయిపోయా. ఓకేనా, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. ఇక ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్. ఇక దీనికి లింక్ ఉంటుంది అన్నమాట కొంత. ఓకేనా, చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ప్రస్తుతం కొనసాగుతూ ఉండే పని అనుకున్నాం కదా,
మరి పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో కొనసాగుతూ ఉండే పని. చూడండి ఎంత మంచి లింక్ ఉందో, ఈజీగా అర్థమైపోతుంది కాన్సెప్ట్. ఇట్లా చూసుకుంటే కంపేర్ చేసుకుంటూ చదవాలంతే. ఓకేనా? గతంలో, పాస్ట్ అంటే గతం, కంటిన్యూస్ అంటే కొనసాగడం. గతంలో కొనసాగుతూ ఉండే పని. సార్ గతంలో కొనసాగుతూ ఉండే పని ఏంటి సార్, ఇప్పుడంటే కొనసాగుతుందంటే ఓకే కానీ అంటారు కావచ్చు. ఎందుకు మాట్లాడుకుంటాం మనం. ఎలాగా? నిన్న ఈ టైంకి ఈ పని చేస్తూ ఉన్నాను, మొన్న ఈ టైంకి బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఓకేనా? లాస్ట్ మంత్ ఈ టైంకి నేను ఇక్కడ ఈ పని చేస్తూ ఉన్నాను. అంటే ఆ పని చేస్తూ ఉన్నాను, ట్రావెల్ చేస్తూ ఉన్నాను, కంటిన్యూసే. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? లాస్ట్ మంత్, నిన్న ఈ టైంకి, లాస్ట్ మంత్ ఈ టైంకి, మొన్న ఈ టైంకి, గతంలోనే ఉన్నాయి కదా. అలాగ గుర్తుకు చేసుకుంటూ ఈ పని జరుగుతూ ఉన్నది అని గతంలో చెప్పడం అన్నమాట. పాస్ట్ కంటిన్యూస్. ఓకేనా? పాస్ట్ కంటిన్యూస్. మీరు చూడండి ఈ టేబుల్ మొత్తం ఓపికగా చూడండి, మీకు తెలియని ఇన్ఫర్మేషన్ అంటే ఏదో ఉండదు. చాలా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ గ్యాదర్ అయిపోయింది. దీని డిజైనింగే అలా ఉందన్నమాట. కొంచెం కష్టపడైనా కూడా మొత్తం కవర్ చేసాం. ఓకేనా? చూడండి, పాస్ట్ కంటిన్యూస్, గతంలో కొనసాగుతూ ఉండే పని. ఓకేనా? ఆ సెంటెన్స్ ఎప్పుడెప్పుడు చెప్పాలి అని అంటే ఇవే టైమింగ్స్. ఎట్ దిస్ టైమ్ పాస్ట్. ఓకేనా? ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ డే బిఫోర్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ మంత్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్, ఎలాగా. ఓకేనా? చూడండి, వెన్, వైల్ అనేటివి కూడా మన కీవర్డ్స్గా ఉంటాయి. దాని ఎక్స్ప్లెనేషన్ నేను అక్కడ చెప్తాను. ఓకేనా? ఇక పాస్ట్ కంటిన్యూస్ యొక్క వర్బ్ స్టైల్ ఏమై ఉంది? వాజ్, వర్, బిఫోర్. ఓకేనా? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వర్బ్ స్టైల్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్, బిఫోర్ కదా. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వర్బ్ స్టైల్ ఏంటంటే యామ్, ఈజ్, ఆరే పాస్ట్కి వస్తే వాజ్, వర్ అవుతాయి. ఇక బిఫోర్ అలాగే ఉంటుంది. ఓకేనా? సింపుల్. అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే అవే పాస్ట్లోకి వచ్చాయని అర్థం హెల్పింగ్ వర్బ్స్. ఓకేనా? వాజ్, వర్, బిఫోర్ ఇలా ఉండాలి సెంటెన్స్. ఓకేనా? రైట్. మరి హెల్పింగ్ వర్బ్ వాటి యూసేజ్ ఏంటి? రెండు ఉన్నాయి కదా సార్, ఏ సబ్జెక్ట్కి ఏది వాడాలి అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి. ఓకేనా? ఫుల్ క్లారిటీ ఉంది మొత్తం కూడా టేబుల్, జాగ్రత్తగా వినండి. వాజ్ సింగులర్ సబ్జెక్ట్ వస్తే వాజ్ యూజ్ చేయాలి, ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే వర్ యూజ్ చేయాలి. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ చూడండి, ఐ సింగులరే కదా. ఐ వాజ్ లిజనింగ్ ఇంగ్లీష్ క్లాస్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్. నిన్న ఈ సమయానికి నేను ఇంగ్లీష్ క్లాస్ వింటూ ఉన్నాను, అంటే నేర్చుకుంటూ ఉన్నాను. ఇంగ్లీష్ క్లాస్ నేర్చుకుంటూ ఉన్నాను కంటిన్యూస్ ఎప్పుడుంది? నిన్న ఈ సమయానికి. ఓకేనా? గతంలో కొనసాగుతూ ఉండే పని. ఓకే? ఐ వాజ్, ఐ సబ్జెక్టు, వాజ్ తీసుకున్నాం హెల్పింగ్ వర్బ్, బిఫోర్ లెర్నింగ్ పెట్టాము. ఓకేనా? వాజ్ ఫర్ బిఫోర్ కదా. ఐ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ క్లాస్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, అలాగనమాట. ఐ వాజ్ లెర్నింగ్ అంటున్నాగా, లిజనింగ్ రాశాను ఇక్కడ. ఓకేనా? సరే, వాట్ ఎవర్ ద వర్బ్. ఓకే, లిజనింగ్ రాశాను. ఐ వాజ్ లిజనింగ్ ఇంగ్లీష్ క్లాస్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్. నిన్న ఈ టైంకి నేను ఇంగ్లీష్ క్లాస్ వింటూ ఉన్నాను అనేది వస్తుందన్నమాట. పాస్ట్లో కంటిన్యూ అయ్యే పని. ఓకేనా? రైట్. వెన్ ఐ వాజ్ లిజనింగ్ మై ఫ్రెండ్ డిస్టర్బ్డ్ మీ. ఈ సెంటెన్స్ కూడా చూడండి, పాస్ట్ కంటిన్యూసే. ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ రండి. వెన్, వైల్ అని ఉంది కదా కీవర్డ్, ఇది ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు చెప్తాను. వెన్ అంటే ఎప్పుడైతే, వైల్ అంటే అదే సమయంలో అని అర్థం. ఇగో ఇలాంటివన్నీ టకటక రాసుకోవాలి, పెన్ను పేపర్ పెట్టుకొని, నోట్స్ పెట్టుకొని. ఓకే, అంత తీక్షణంగా నేర్చుకోవాలి. వెన్ అంటే ఎప్పుడైతే, వైల్ అంటే అదే సమయంలో. ఇవి కూడా యూజ్ అవుతాయి. ఎలా యూజ్ అవుతాయి అంటే, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో ఇంకొక రూల్ ఏంటంటే, 2 సెంటెన్సెస్ ఉంటాయి. ఒక సెంటెన్స్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు మరొక సెంటెన్స్ కంప్లీట్ అయిపోతుంది. గతంలోనే 2. ఓకేనా? ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, నేను కాలేజ్కి వస్తూ ఉండగా మా అంకుల్ నన్ను కలిశాడు. 2 సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. నేను కాలేజ్కి వస్తూ ఉండగా కంటిన్యూస్. ఓకేనా? మా అంకుల్ కలిశాడు, నన్ను కలిశాడు. వస్తూ ఉండగా ఆ పని కంప్లీట్ కాకముందు మధ్యలో ఉండగానే మా అంకుల్ నన్ను కలిశాడు. మా అంకుల్ నన్ను కలిశాడు అనే పని కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? అలాగా ఒక పని కంటిన్యూస్లో ఉండగా గతంలో మరొక పని పూర్తవుతుంది. అలాంటిది పాస్ట్ కంటిన్యూస్లోనే చెప్తారు, అలాంటిది కూడా. ఓకేనా? ఇక్కడ చూడండి, వెన్ ఐ వాజ్ లిజనింగ్, నేను వింటూ ఉండగా, క్లాస్ అనుకోండి, నేను క్లాస్ వింటూ ఉండగా. మై ఫ్రెండ్ డిస్టర్బ్డ్ మీ. ఓకేనా? మా ఫ్రెండ్ డిస్టర్బ్ చేశాడు.
ఒక పని కంటిన్యూ అవుతూ ఉండగా ఇంకొక పని అయిపోయింది. ఈ విషయాన్ని కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్తారు. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ గతంలో కొనసాగుతూ ఉండేది. ఓకేనా? ఇవి కీవర్డ్స్, ఇది వర్బ్ స్టైల్, ఇది వర్బ్ స్టైల్ హెల్పింగ్ వర్బ్స్ ఎలా యూజ్ చేయాలని చెప్పడము, ఇదేమో ఎగ్జాంపుల్. ఓకే, రైట్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో థర్డ్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే 2 విధాలుగా యూజ్ చేస్తారు. జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ గతంలో పూర్తయింది అని చెప్పడం. రెండోది గతంలో ఒక పనికి ముందే మరొక పని పూర్తయింది అని చెప్పడం. అంటే గతంలో 2 పనులు పూర్తయిపోతాయి. 2 పనులు పూర్తయిపోతాయి గతంలో. ఓకేనా? అయితే ఎట్ ఏ టైం అయితే కావు కదా, ఒకటి ఫస్ట్ అవుతుంది, ఒకటి తర్వాత అవుతుంది కదా, సెకండ్స్ డిఫరెన్స్లో అయినా కూడా. ఓకేనా? అలాగా మొదట జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తారు, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్తారు. చూద్దాం, ఈజీగా అర్థమైపోద్ది, చూద్దాం. ఓకేనా? చూడండి, వెన్, ఆల్రెడీ, బిఫోర్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, ఇవి మనకి కీవర్డ్స్ అవుతాయి. ఓకేనా? ఆ సెంటెన్స్కి ఇటువంటి పరిస్థితుల్లో యూజ్ చేస్తాం. రైట్? ఓకే. వర్బ్ స్టైల్ వచ్చేసి చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కదా, హ్యాడ్ ప్లస్ V3. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏమైంది? హ్యావ్ హ్యాజ్ V3. ఓకేనా? ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ హ్యాజ్ V3. పాస్ట్ పర్ఫెక్ట్లో ఈ హ్యావ్ హ్యాజ్ ఏ హ్యాడ్ అయిపోయింది, V3 సేమ్ ఉంటుంది. ఓకేనా? అన్ని ప్రజెంట్ టెన్స్కి లింకప్ అయిపోయే ఉంటాయి. ఓకే, హ్యాడ్ ప్లస్ V3. రైట్, ఇలాగ ఉండాలి సెంటెన్స్. సబ్జెక్టు హ్యాడ్ పెట్టాలి, V3 పెట్టాలి, అలా ఉండాలి. ఓకేనా? రైట్. ఇక హ్యాడ్ ఒక్కటే ఉంది కదా, అన్నిటికీ ఒకటే యూజ్ అవుతుంది కదా, ఇంకేంది, కాబట్టి అన్నిటికీ ఒకటే యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ డాష్ పెట్టాను. రైట్. ఇక ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ ఎప్పుడో నేర్చుకున్నాను అని చెప్పడం, ఎప్పుడో అయిపోయింది ఈ పని అని చెప్పడం. దానికి హ్యాడ్ యూజ్ చేయాలి, హ్యాడ్ ప్లస్ V3, పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, అది ఒకటే అయిపోయింది. ఇక రెండవ రకం ఏంటంటే, ఒక పనికి ముందే మరొక పని జరిగిపోయింది అన్నప్పుడు ఆ మరొక పని ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాం. అంటే ఈ పని జరగడానికి ముందే అది జరిగింది, ఆ పని జరగడానికి ముందే ఈ పని జరిగింది అని చెప్పడం. ఓకేనా? చూడండి, వెన్ ఐ కేమ్ టు క్లాస్, ఇక్కడ మర్చిపోయాను, వెన్ ఐ కేమ్, చూడండి ఇక. ఓకేనా? వెన్ ఐ కేమ్ టు క్లాస్, నేను ఎప్పుడైతే క్లాస్కి వచ్చానో, సర్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ద క్లాస్. సార్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు క్లాస్, అంటే స్టార్ట్ చేశాక నేను వచ్చాను. ఫస్టే సార్ క్లాస్ స్టార్ట్ అయింది, ఆ తర్వాత నేను వచ్చాను అని దాని అర్థం. అంటే ఫస్ట్ జరిగిన పనిని, గతంలో 2 పనులు కంప్లీట్ అయితే ఫస్ట్ జరిగిన పనిని హ్యాడ్ ప్లస్ V3లో చెప్తాము, సెకండ్ జరిగిన పనిని సింపుల్ పాస్ట్ V2లో చెప్తాం. అలాగా. ఓకేనా? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా? ఇక దీంట్లో నెగటివ్ అది అంత పెద్దగా ఏమి ఉండదమ్మా. ఓకేనా? ఎక్కువ చెప్పరు. ఐ హ్యాడ్ నాట్ అంటారు, అవసరమైతే ఐ హ్యాడెంట్ అంటారు, అంటే లేదు నేను చేయలేదు, ఇంకా పూర్తి చేయలేదని అర్థం. అలాగనొచ్చు. ఇక 2 సెంటెన్సెస్ వచ్చినప్పుడు మరీ నెగటివ్లో ఎవరు చెప్పరు, అంత రిస్క్ ఏం చేయరు స్పోకెన్గా. ఓకేనా? రైట్. ఇక పాస్ట్ టెన్స్లో లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. గతంలో పని మొదలై కొనసాగి గతంలోనే పూర్తయ్యే పని. ఓకేనా? దీని యూసేజ్ ఏంటంటే, గతంలోనే ఒక పని మొదలవుతుంది, గతంలోనే కొంతకాలం వరకు కొనసాగుతుంది, గతంలోనే ఎండ్ అయిపోతుంది. ఎలాగా అనంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను 2000 నుండి 2003 వరకు డిగ్రీ చేస్తూ ఉన్నాను. 2000 పాస్టే కదా, గతంలో మొదలైంది. 2003 వరకు అనంటే సర్టెన్ టైం వరకు కొనసాగుతూ ఉన్నది కదా. 2003కి కంప్లీట్ అయిపోయింది కదా, మరి 2003 కూడా పాస్టే కదా. అలాగా ఒక పని గతంలో మొదలై గతంలోనే కొనసాగి గతంలోనే కంప్లీట్ అయిపోయేదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఓకేనా? రైట్, అక్కడ యూజ్ చేస్తారనమాట. రైట్. ఇక దానికి కీవర్డ్స్ ఏముంటాయంటే ఫ్రమ్ టు అంటారు, ఇక్కడ నుండి అక్కడికి అని చెప్పేసి ఫ్రమ్ టు, అంతే. స్పోకెన్గా జస్ట్ అట్లా గుర్తుంచుకోండి, అంతే, ఏం లేదు. రైట్. వర్బ్ స్టైల్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ కదా. మరి ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కావాలంటే ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ పాస్ట్లోకి వచ్చేస్తే హ్యాడ్ బీన్ అవుతుంది, అంతే. ఇలా గుర్తుంచుకోండి, హ్యాడ్ బీన్ ప్లస్ V4.
కంటిన్యూస్ అంటే V4 అనుకున్నాం కదా, మరి కంటిన్యూస్ వచ్చింది కాబట్టి V4 వచ్చింది. ఓకేనా, రైట్. ఆ విధంగా ఇక ఉన్నది ఒకటే హ్యాడ్ బీన్ కదా, అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ డాష్ ఇచ్చాను, ఏం రాయలేదు. అన్ని సబ్జెక్టులకి యూజ్ అవుతుంది. ఓకేనా, హెల్పింగ్ వర్బ్ యూసేజ్, రైట్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి అంటే గతంలో మొదలై గతంలో కొనసాగి గతంలో కంప్లీట్ అయ్యేది కదా. చూడండి, ఐ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ 2018 to 2019. ఓకేనా, 2018 నుండి 2019 వరకు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. అలాగా గతంలో ఈ టైం నుండి ఈ టైం వరకు ఈ పని చేస్తూ ఉండేవాడిని నేను అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు గతంలో ఈ జాబ్ చేస్తూ ఉండేది నేను హైదరాబాద్లో అని చెప్పుకుంటాం కదా, అలాగనమాట. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎక్కువగా స్పోకెన్గా ఎక్కువ యూజ్ చేయరు దీన్ని, బట్ మనం గ్రామటికల్గా తెలుసుకోవాలి కదా, రైట్. ఓకే, పాస్ట్ టెన్స్లో 4 అయిపోయినాయి కదా. చూడండి, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్. ఇక ఫ్యూచర్ టెన్స్లోకి వచ్చాము. ఈ 4 చెప్పేసుకుంటే టెన్సెస్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి, సింపుల్ ఫ్యూచర్ ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే భవిష్యత్తులో ఒక పని జరగడం అంతే. జస్ట్ భవిష్యత్తులో రేపు ఈ పని చేస్తాను, ఎల్లుండి ఈ పని చేస్తాను, నెక్స్ట్ వీక్ ఈ పని చేస్తాను, నెక్స్ట్ మంత్ ఈ పని చేస్తాను, రేపు సాయంత్రం ఈ పని చేస్తాను, భవిష్యత్తులో చెప్పడం. ఓకేనా, అంతే. చూడండి, ఇక సెంటెన్స్ కూడా ఈ టైమింగ్లో యూజ్ చేస్తారు. టుమారో, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, అలాగా. వీటికి వర్బ్ స్టైల్ ఏంటి అని అంటే సెంటెన్స్ ఫ్రేమింగ్ ఇలా ఉండాలి. విల్ షల్ రావాలి. సబ్జెక్ట్ ఎలా ఉంటుంది నేను రాయలేదు. ఓకేనా, విల్ షల్ ప్లస్ V1. ఇక్కడ V1ఏ. ఓకేనా, సింపుల్ ప్రజెంట్ టెన్స్కి V1ఏ, సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి V1ఏ. విల్ షల్ V1 బాగా గుర్తుపెట్టుకోండి. విల్ షల్ అని ఎక్కడొచ్చినా అది ఫ్యూచర్, భవిష్యత్తు గురించి చెప్తున్నారు అనుకోండి, అంతే విల్ షల్ అంటే. ఓకేనా, ఓకే. మరి విల్ షల్ 2 ఉన్నాయి కదా సార్, ఏ సబ్జెక్ట్కి ఏది యూజ్ చేయాలి అని అంటే ఐ, వి, దేకి మాత్రమే షల్ యూజ్ చేస్తారు. ఐ షల్ గో, నేను వెళ్తాను. ఓకే, వీ షల్ డూ, మేము చేస్తాము. దే షల్ సంథింగ్, వాళ్ళు ఏదో ఒక పని చేస్తారు. ఐ షల్, వీ షల్, దే షల్, అంతే. ఇక మిగతా వాటికి విల్ రావాలి, షల్ రావద్దు. హీ, షీ, ఇట్, వీటన్నిటికీ ఏం రావాలి, యూకి కూడా విల్లే రావాలి, షల్ రావద్దు. ఓకే, బట్ విల్ మాత్రం అన్ని సబ్జెక్ట్స్కి వస్తాయి. ఈ ఐ, వి, దేకి కూడా విల్ వస్తుంది. ఓకేనా, నువ్వు షెల్ యూజ్ చేయాలంటే వీటికి యూజ్ చేయి, కానీ విల్ యూజ్ చేయాలంటే మాత్రం అన్నిటికీ యూజ్ చేయొచ్చు. అన్ని సబ్జెక్ట్స్కి ఆల్ అని పెట్టాను అంతే సింపుల్గా. ఇక ఆల్ అన్ని సబ్జెక్ట్స్కి విల్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, మరి తేడా ఏమన్నా ఉన్నదా సార్ అంటే ఏమీ లేదండి, తేడా ఏం లేదు. ఓకేనా, ఇక రకరకాలుగా చెప్తారు. విల్ అంటే విల్ పవర్తో చేసే వాటికి విల్ అంటారు అని చెప్పేసి, షెల్ అంటే కొంచెం ఖచ్చితంగా చేసేది, లేదంటే సాధారణంగా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. బట్ అవన్నీ మీకు అవసరం లేదు. ఓకేనా, స్పోకెన్గా 2 సమానమే, 2 యూజ్ చేయండి. ఓకేనా, భవిష్యత్తు గురించి చెప్పేటివే, రైట్. ఇక కన్ఫ్యూజన్ ఎందుకు, విల్ ఒకటి బాగా గుర్తుంచుకోండి, అన్నిటికీ యూజ్ అవుతుంది. ఐ విల్, యూ విల్, హీ విల్, షీ విల్, దే విల్, ఇలాగన్నిటికీ. ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ అటెండ్ ద ఇంగ్లీష్ క్లాస్ నెక్స్ట్ వీక్ నేను ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ అవుతాను. భవిష్యత్తు గురించే కదా చెప్పేది, భవిష్యత్తులో జరిగే పని కదా. ఓకే, ఐ విల్ అటెండ్, ఐ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, అటెండ్ V1 ద ఇంగ్లీష్ క్లాస్ ఆబ్జెక్ట్, అంతే. ఈ ఫ్రేమింగ్లోనే ఉంది చూడండి, అందుకే మధ్య మధ్యలో మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మళ్ళీ ఫ్రేమింగ్ కూడా. ఓకేనా, విల్ షెల్ V1, విల్ V1 సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, అంతే. ఓకేనా, రైట్. ఐ విల్ అటెండ్ ద ఇంగ్లీష్ క్లాస్ నెక్స్ట్ వీక్. ఇప్పుడు దీన్ని నెగటివ్ చెప్తారు, ఇంట్రాగేటివ్ చెప్తారు. చెప్పండి నెగటివ్. నేను నెక్స్ట్ వీక్ ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ కాను, నెగటివ్ చెప్పాలి. ఏముంది, హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెట్టేసేయాలి, చెప్పుకున్నాం కదా. ఐ విల్ నాట్ అనండి అయిపోతుంది. ఐ విల్ నాట్ అటెండ్ ద ఇంగ్లీష్ క్లాస్ నెక్స్ట్ వీక్, నేను అటెండ్ కాను, అంతే. హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడితే అయిపోతుంది. విల్ నాట్కి షార్ట్ ఫామ్ వోంట్ అని కూడా అంటారు. వోంట్, ఐ వోంట్ అటెండ్, ఐ వోంట్ కమ్, ఐ వోంట్ డూ దిస్, అలాగా. అంటే విల్ నాట్ అన్నట్టే. క్వశ్చన్ చేయాలంటే ఏంటి సార్ అంటే చెప్పుకున్నాం కదా, మీకు తెలుసు కదా, హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందుకే వచ్చేసేయాలంతే. అంటే విల్ ఐ అనాలి, ఐ విల్ అనొద్దు. విల్ ఐ అటెండ్ ద ఇంగ్లీష్ క్లాస్ నెక్స్ట్ వీక్, నేను అటెండ్ అవుతానా. విల్ యూ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్తావా. విల్ యూ కమ్ విత్ మీ, నాతో వస్తావా. విల్ ఫస్ట్ వస్తుంది, క్వశ్చన్ అయిపోతుంది. సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ వస్తే క్వశ్చనే కదా, ఆ విధంగా. ఓకే, దిస్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో జరిగేటువంటి పనులు.
ఓకేనా. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడే ఉంది చూడండి అర్థము. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, కంటిన్యూస్ అంటే కొనసాగుతూ ఉండేది. ఓకేనా. భవిష్యత్తులో ఒక పని కొనసాగుతూ ఉండడం. సార్ మీరు మరీను సార్ భవిష్యత్తులో కొనసాగుతూ ఉండే పని ఏంటి సార్ అంటే ఇమాజిన్ చేసుకుంటాం జస్ట్ మనం. ఓకేనా. జస్ట్ ఇమాజిన్, ఊహించుకుంటూ ఉంటాం. రేపు ఈ టైంకి ఈ పని చేస్తూ ఉంటానేమో, నెక్స్ట్ వీక్ ఈ పని చేస్తూ ఉంటానేమో, నెక్స్ట్ ఇయర్ నేను ముంబైలో ఈ పని చేస్తూ ఉంటానేమో, హైదరాబాద్లో ఈ పని చేస్తూ ఉంటానేమో. ఈ విధంగా అనమాట. భవిష్యత్తులో ఈ పని చేస్తూ ఉంటామేమో, కొనసాగుతూ ఉంటుందేమో ఒక పని అని ఊహించుకోవడం. అలాంటివి చెప్తారు ఫ్యూచర్ కంటిన్యూస్, భవిష్యత్తులో కొనసాగుతూ ఉండే పని. ఓకేనా. మరి చూద్దామా దీనికి మరి టైమింగ్స్ ఎక్కడెక్కడ చెప్తామంటే ఎట్ దిస్ టైమ్ టుమారో, రేపు ఈ సమయానికి, ఎట్ దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అంటే భవిష్యత్తులో ఈ సమయానికి అని అర్థం అంతే. ఇక వర్బ్ స్టైల్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ కావాలంటే విల్ బీ షెల్ బీ. సింపుల్ ఫ్యూచర్ అంటే విల్ షెల్ వచ్చింది కదా. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఒక బీ ఫామ్ వస్తుంది విల్ షెల్కి. ఓకేనా, గుర్తుంచుకోండి. విల్ బీ షెల్ బీ ప్లస్ V4. కంటిన్యూస్ అంటే V4 అనుకున్నాం కదా, వచ్చేసింది చూడండి. ఓకే, విల్ బీ షెల్ బీ V4, రైట్. ఇక విల్ బీ షెల్ బీ ఇవి రెండు సేమే కదా. ఓకేనా. మళ్ళీ విల్ ఎక్కడ యూజ్ అవుతుంది, ఆల్ సబ్జెక్ట్స్కి కదా. షెల్ అనేది ఐవి దేక్ కదా. అలాగే విల్ బీ షెల్ బీ కూడా అలాగే యూజ్ అవుతుంది వీటి మాదిరిగానే. అందుకే డూ అని పెట్టేసి ఇలా పెట్టేశాను. ఓకేనా, జస్ట్ సేమ్ అన్నట్టుగా, రైట్. ఓకే, ఇక ఎగ్జాంపుల్ చూద్దామా. ఐ విల్ బీ, ఐ సబ్జెక్ట్ పెట్టాం. విల్ బీ హెల్పింగ్ వర్బ్. లెర్నింగ్ V4 ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. ఓకేనా. ఐ విల్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ ఈ సమయానికి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను అని అర్థం. భవిష్యత్తులో కొనసాగుతూ ఉండే పని అని ఊహించుకొని చెప్పడం. ఓకేనా, ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ అంటే కంప్లీట్ అయిపోయిన పనే కదా. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా పూర్తయిన పనే, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా పూర్తయిన పనే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా పూర్తయిన పనే. కాకపోతే ఫ్యూచర్లో పూర్తయిన పని. సార్ మళ్ళీ అదే అంటున్నారు, ఫ్యూచర్లో ఎట్లా పూర్తయితే సార్ అంటే ఇమాజిన్ చేసుకోవడమే, మనం అనుకోవడమే. ఓకేనా, అనుకుంటాం కదా. నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఈ డిగ్రీ పూర్తి చేస్తాను, నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ ఇల్లు కడతాం మేము, లేకపోతే నెక్స్ట్ మంత్ కల్లా నా చదువు పూర్తి అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ వీక్ కల్లా ఈ పని పూర్తి చేస్తాను అంటే అవన్నీ కూడా భవిష్యత్తే. పూర్తి చేస్తాము అని ఒక మాట ఇవ్వడం కానీ, అనుకోవడం కానీ, ఊహించుకోవడం కానీ, టార్గెట్ పెట్టుకోవడం కానీ అవుతుంది. ఓకేనా, అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే భవిష్యత్తులో పూర్తయ్యే పని ఎక్కడ చెప్తారు, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఓకేనా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, రైట్. చూడండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక దీనికి టైమింగ్స్ ఎలా వస్తాయంటే బై టుమారో, బై నెక్స్ట్ వీక్. ఫ్యూచర్ టైమింగ్స్ అన్నీ వస్తాయి. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, వీటన్నిటికీ బై అనేది రావాలి అంతే. బై టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా, నెక్స్ట్ మంత్ వరకు, నెక్స్ట్ వీక్ వరకు, నెక్స్ట్ డే వరకు అని వస్తుంది. బై అంటే అది. ఓకేనా, రైట్. ఇక హెల్పింగ్ వర్బ్స్ చూడండి. విల్ హ్యావ్, షెల్ హ్యావ్, V3. వర్బ్ స్టైల్ ఏమవుతుంది, విల్ హ్యావ్, షెల్ హ్యావ్, V3. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్నిటికి ఉంటాయి, అది నేను మళ్ళీ చెప్తున్నా, రాయలేదు. విల్ హ్యావ్, షెల్ హ్యావ్, V3. పర్ఫెక్ట్ అంటే హ్యావ్ హ్యాజే కదా. ఇక్కడ చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్కి హ్యావ్ హ్యాజ్ వచ్చింది కదా. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కాబట్టి ఫ్యూచర్ అంటే విల్ షెల్ కదా, వాటికే హ్యావ్ హ్యాజ్ వచ్చినాయి అంతే. హ్యాజ్ కూడా రాదు, ఇంకొకటి హ్యావ్ ఒకటే వస్తుంది, రైట్. విల్ హ్యావ్, షెల్ హ్యావ్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇక పర్ఫెక్ట్ అంటే V3 అనుకున్నాం కదా, V3 వచ్చింది చూడండి అలాగా, రైట్. అంటే భవిష్యత్తులో ఒక పని పూర్తవ్వడం అనుకున్నాం కదా. చూడండి ఐ విల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం పూర్తి అయిపోతుంది అని చెప్పడం, ఫ్యూచర్లో కంప్లీట్ అయ్యే పని. ఓకేనా, రైట్. మనం మాట్లాడే మాటలు మన లాంగ్వేజ్లో 70% ఒక పని జరిగింది, ఎప్పుడు జరిగింది అనేదే ఉంటుంది అంతే, ఏ లాంగ్వేజ్ అయినా కూడా. మరి అది చెప్పేది ఏంటి అని అంటే ఆ పని ఎప్పుడు జరిగింది, ఎన్ని కాలాలు ఉన్నాయి మనకి అని చెప్పేది ఏంటంటే ఇగో ఈ టెన్సెస్ టాపిక్. ఇక చూడండి మరి 70% ఇక్కడనే ఉన్నట్టే కదా దాని అర్థం.
అందుకే ఓపిక చేసుకొని నోట్స్ పెట్టి నేను చెప్తున్నప్పుడు అన్ని క్యాచింగ్ పాయింట్స్ అన్నీ అక్కడ రాసుకుంటూ ఇదంతా కూడా ఒకసారి రాసి, ఓకే నేను ఇలా జరుగుతాను, జరిగినప్పుడు మీరేంటి స్క్రీన్ షాట్ తీసుకోండి, మొత్తం వస్తుంది ఈ టేబుల్ స్క్రీన్ షాట్ తీసుకుంటే, ఓకేనా. ఇప్పుడు నేను చెప్తుంటే మళ్ళీ వెనక్కి వచ్చి కూడా నేను ఇక్కడ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీరు చేసే పని కూడా నేనే చెప్తున్నా, ఓకేనా. మొత్తం వస్తుంది, ఒక నోట్స్లో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ పైన గొప్ప పట్టు సాధించవచ్చు, టెన్సెస్ మొత్తం ఇక్కడే ఉన్నాయి కదా, అదనమాట. రైట్, ఓకే. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈజ్ ఓవర్, ఓకేనా, భవిష్యత్తులో ఈ పని పూర్తవుతుంది అని చెప్పడం. రైట్, ఓకే. ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఓకేనా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, భవిష్యత్తులో ఒక పని మొదలై కొనసాగి భవిష్యత్తులోనే పూర్తవడం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూడండి ఇక్కడ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమైంది, గతంలో ఒక పని మొదలై గతంలోనే కొనసాగి గతంలోనే పూర్తవడం. కానీ ఇక్కడ దానికి ఆపోజిట్, భవిష్యత్తులో ఒక పని మొదలై భవిష్యత్తులో కొనసాగి భవిష్యత్తులోనే పూర్తవడం, ఓకేనా. అలాగనమాట. రైట్, అంటే మనం ఏమనుకుంటాం, నెక్స్ట్ ఇయర్ 2021 నుండి 2023 వరకు నేను ఈ పని చేస్తూ ఉంటాను అంటే రెండు ఫ్యూచరే కదా. 2013 నుండి 2035 వరకు నేను ఈ జాబ్ చేస్తూ ఉంటానేమో ఊహించుకోవడం అనమాట. భవిష్యత్తులో ఒక పని నుంచి ఇంకొక పని వరకు కొనసాగా ఆ పని కంప్లీట్ అయిపోవడం, 2 టైమింగ్స్ చెప్పడం, ఈ పని నుంచి ఈ టైం నుంచి ఈ టైం వరకు అని భవిష్యత్తులో జరిగే పని చెప్పడం అనమాట కంటిన్యూస్లో, ఓకేనా. దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు. ఫ్రమ్ టు కీవర్డ్స్ అంటే ఇక్కడ నుండి అక్కడికి అని చెప్తాం కదా, ఫ్రమ్ టు, ఓకేనా. విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4, ఓకే. విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, V4 గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఓకే, ఫ్రమ్ టు అని పెట్టేయడం. రైట్, ఓకే. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనకు వాడుకలో లేదు, స్పోకెన్గా ఎవ్వరు కూడా యూజ్ చేయరు, ఓకేనా. దీన్ని లైట్ తీసుకోండి. లాస్ట్ వన్ 12th టెన్స్ అనేది పెద్ద యూజ్ కాదు, ఓకేనా. ఫ్యూచర్లో చెప్పాలన్నా కూడా ఇట్ విల్ బీ అని చెప్పేసి ఫ్యూచర్ కంటిన్యూస్లోనే చెప్తారు తప్ప ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అంత రిస్క్ తీసుకొని ఎవరు చెప్పారు. లాస్ట్ వన్, ఓకే, ఈ లాస్ట్ వన్ మాత్రం, ఓకేనా. రైట్, ఓకే. ఈ విధంగా మీకు ఇప్పుడు చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక్క చిన్న ఈ టేబుల్తోని, ఓకేనా. చూడ్డానికి మీకు స్క్రీన్ పైన చిన్న టేబుల్ లాగానే కనిపించచ్చు, కానీ దీని వెనుక ఎంత కష్టం ఉంది తెలుసా. మీకు ఎలాగైతే అర్థమవుతుంది, ఏ కాలం సెట్ వైపు రాయాలి, ఏ కాలం సెట్ వైపు రాయాలి, మళ్ళీ వేరే డౌట్ రాకుండా అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒకే టేబుల్లో ఎలాగ దాంట్లో ఇన్సర్ట్ చేయాలి, ఇది ఎలాగా చేయాలి అనేది దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది, ఓకేనా. రైట్, ఒక్కసారి మళ్ళీ ఓవరాల్గా మొత్తం చూద్దామా. రైట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, present continuous tense, present perfect tense, present perfect continuous tense, simple past tense, past continuous tense, past perfect continuous, simple future, future continuous, future perfect continuous. present లో 4, past లో 4, మళ్ళీ ఫ్యూచర్లో 4, ఓకేనా. రైట్, ఈ లాస్ట్ వన్ మాత్రం పెద్దగా యూస్ కాదు, ఓకే. చూడండి, ఇక యూసేజ్ కూడా వాటికి ఇచ్చాం కంప్లీట్గా, ఒక్కొక్క టెన్స్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ కావాలి అనేది ఇక్కడ ఇచ్చాం, తెలుగులో రాశాను, ఓకేనా. మరి నేను ఇట్లా జరుగుతున్నాను, స్క్రీన్ షాట్ తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు, తీసుకుంటే కనుక మంచిది, మీకు అది కూడా నేను చెప్తున్నాను. రైట్, ఓకే. నెక్స్ట్ కీవర్డ్స్ ఏవి ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేది ఇక్కడ కాలంలో ఇచ్చాము. నెక్స్ట్ వర్బ్ స్టైల్స్ అన్నీ కూడా ఈ కాలంలో ఇచ్చాము. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, వాటిని ఎలాగా ఏ సబ్జెక్ట్స్కి యూజ్ చేయాలి, సింగులర్ వస్తే ప్లూరల్ వస్తే ఏది అనేది ఇక్కడ ఇచ్చాం టోటల్గా. మరి అన్నీ చెప్పుకున్నాం సరే, దీనికంటూ ఆ టెన్స్ కంటూ ఒక ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది అనేది కూడా ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చుకున్నాం. నెగటివ్ ఇచ్చుకున్నాము, ఇంట్రాగేటివ్ ఎలాగనేది కూడా మనం చెప్పుకున్నాము, ఓకేనా. ఇది ఈ టేబుల్ మీరు ఫాలో కండి, ఓకేనా. ఇది కొంచెం లెంతీ వీడియో కావచ్చు, కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఏదైనా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా, ఎక్కడైనా కాలేజ్కి వెళ్ళినా కూడా ఒక 1 hour క్లాస్ మీరు కూర్చొని వినలేరా, ఈజీగా వింటారు. ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్తే మీటింగ్స్ 2 hours స్పీచ్, 1.5 hour స్పీచెస్ అన్నీ చెప్తూ ఉంటారు, అందరు కూడా వచ్చి స్పీచ్ చెప్తూ ఉంటారు. 1.5 2 hours స్పీచెస్ మనం వింటాం కదా కూర్చొని. అయితే ఈ యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు మాత్రం 1/2 hourకి మించిందంటే అబ్బా అనిపిస్తుంది. అంటే జస్ట్ అది మన మైండ్ సెట్ అంతే, మీకు అలా ఉంది అంతే. కానీ క్లాస్ రూమ్తో పోల్చుకోండి, అది కామనే, ఎవరైనా వింటారు కదా. సో ఈ యూట్యూబ్ వీడియో కూడా మేబీ అయితే 1 hour కావచ్చు, 1 hour ప్లస్ కావచ్చు, కానీ మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చూస్తే కనుక కంప్లీట్ పట్టు వస్తుంది. లేదు అని అంటే 2 partsగా చూడండి దీన్ని,
ఓకేనా? ఒక హాఫ్ అన్ అవర్ ఒక వరకు చూడండి, మళ్ళీ నెక్స్ట్ టైం దొరికినప్పుడు ఆ సగం మళ్ళీ చూడండి. బట్ ఎప్పుడు చూసినా కూడా దయచేసి ఒక పని చేస్తూ చూడండి. మీకు నోట్స్ కంపల్సరీ, ఒక నోట్స్ పెట్టుకొని ఇదంతా కూడా నేను చెప్పేటువంటి పాయింట్స్ నోట్ చేసుకుంటూ వీటిపైన కమెంట్ తెచ్చుకుంటూ, ఓకేనా, చూసి నేర్చుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది, మీకు ఎక్కువ పట్టు వస్తుంది. ఓకేనా? ఎందుకంటే 12 ఎపిసోడ్స్ ఒకే దగ్గర టేబుల్ వేసి చెప్పడం అనంటే ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ కావాలి. ఇక ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇచ్చాము, మరి మీరు ఎంత దీన్ని నేర్చుకుంటారు, ఎంత ఇతరులకు నేర్పిస్తారు, ఎంతమందికి ఇది షేర్ చేస్తారు, ఎంతమందికి మంచి ఎడ్యుకేషన్ అనేది ఎప్పటికీ ఫరెవర్ మనం ఉన్నంతకాలం యూజ్ అయ్యేటువంటి ఈ ఇంగ్లీష్ అనేది షేర్ చేసి ఇతరులకు హెల్ప్ అవుతారు అనేది ఇక మీ చేతుల్లో ఉంది. ఓకేనా? మీ ప్రవీణ్ టాక్స్, ప్రవీణ్ కుమార్ దామెరా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.